ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక క్యూట్ లవ్ స్టోరీని తీసుకొచ్చానండి. అన్ని స్టోరీ లాగానే ఈ స్టోరీ కూడా విని మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తూ ఇంకా ఈ స్టోరీలోకి వెళ్ళిపోదాం. రాత్రి 11 గంటలు అవుతూ ఉంది. ఎప్పుడు బిజీగా ఉండే రోడ్లు నైట్ టైం అవడంతో కొంచెం ఖాళీగా ఉన్నాయి. ఆ రోడ్లపై వేగంగా వెళుతూ ఉంది ఒక కార్. ఆ కారులో నిద్రమత్తుకి కళ్ళు తూలుతూ ఉంటే ఆ నిద్రని కష్టంగా ఆపుకుంటూ, ఇంత లేట్ నైట్ వెళ్ళి సర్ప్రైజ్ ఇవ్వకపోతే ఏమైపోతుందట? పోనీ అంతగా వెళ్ళాలి అనుకుంటే నువ్వు వెళ్ళొచ్చు కదక్క. ఎందుకు గదిలో ఏసీ వేసుకుని హాయిగా నిద్రపోతున్న నన్ను కూడా లేపి మరి నీతో పాటు తీసుకుని వెళుతున్నావు? ఇది చాలా అన్యాయం అక్క, అసహనంగా అడిగాడు చైతన్య. అన్యాయం లేదు, గడిది గుడ్డు లేదు. అర్ధరాత్రి అక్క ఒంటరిగా వెళుతుంది. పాపం తనకి తోడు ఎవ్వరూ లేరు. తోడు వెళదామని లేకుండా దున్నపోతులో పడుకున్నది కాకుండా లేపి నాతో తీసుకువెళుతున్నాను అని ఏడుస్తున్నావేంట్రా వెధవ? అయినా అక్క భర్త అంటే ఎవరు? సాక్షాత్తు దేవుడు. ఆ దేవుడికి అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఫస్ట్ బర్త్డే విషెస్ చెప్పే అవకాశం వస్తే ఎగిరి గంతేసి ఆ సదవకాశం నీకు ఇచ్చినందుకు నాకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంతేకాని ఏదో పోగొట్టుకున్న వాడిలా ఆ మొహం ఏంట్రా? కొంచెం నవ్వుతూ పెట్టు. నీ మొహం చూస్తూ ఉంటే వికారం వచ్చేస్తుంది ఇక్కడ అంటూ సీరియస్ అయ్యింది ప్రియాంక. అమ్మ మహాతల్లి, ఏదో నిద్ర డిస్టర్బ్ అయ్యింది అన్న కోపంలో 1-2 మాటలు అన్నాను, తప్పైపోయింది అని లెంపలు వేసుకుంటూ, అవి ఏమీ తమరు పట్టించుకోకుండా కొంచెం త్వరగా పోనివ్వండి. కనీసం మీ ఇంటికి వెళ్ళాకైనా పడుకుంటాను. నిద్ర చంపేస్తుంది ఇక్కడ. అంతేకాని ఇలా క్లాసులు పీకకండి. మీరు తిట్టే తిట్లకి వచ్చే నిద్ర కూడా రాను పో అంటూ పారిపోయేటట్లుంది అంటూ విసుక్కున్నాడు చైతన్య. హా, ఏడవకులే, వచ్చేసాం. మరో 10 నిమిషాల్లో మనం ఇచ్చే సర్ప్రైజ్ చూసి మీ బావ చాలా చాలా థ్రిల్ అయిపోతారు తెలుసా అని చాలా ఎగ్జైట్ అవుతూ తన కారు వేగాన్ని మరింత పెంచింది ఆమె. ముందుగానే తను చెప్పి ఉంచడంతో వాచ్మెన్ కూడా ఏ సౌండు రాకుండా ఆ ఇంటి గేట్ ఓపెన్ చేశాడు. దానితో మెల్లిగా కారు దిగి లోపలికి వెళుతూ ఉంది ప్రియాంక. తన దగ్గర ఉన్న సేఫ్టీ లాక్తో డోర్ ఓపెన్ చేద్దామని ట్రై చేసిన ఆమెకి దాని అవసరం లేకుండానే ఆ డోర్ ఓపెన్ అయింది. అది చూసి కొంచెం షాక్ అవుతూ, చూసావా మీ బావని? నేను ఇంట్లో లేకపోతే కనీసం మెయిన్ డోర్ లాక్ చేసుకోవాలి అన్న ఆలోచన కూడా రావడం లేదు ఈయన గారికి. ఇలా అయితే ఎలా చెప్పు అని కొంచెం విసుక్కుంటూనే డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిన ప్రియాంకని అక్కడ కనిపించిన ఒక దృశ్యం షాక్కి గురి చేసింది. ఆమె వెనకే హ్యాపీ బర్త్డే బావా అంటూ గట్టిగా అరుస్తూ లోపలికి వచ్చిన చైతన్య కూడా తన బావ కౌగిలిలో మరొక అమ్మాయి ఉండడం చూసి షాక్ అయ్యాడు. సడన్గా వచ్చిన వారిద్దరినీ చూసి తన కౌగిలిలో ఉన్న ఆ అమ్మాయిని వదిలి ఒక అడుగు వెనక్కి జరిగి, అరే ప్రియాంక, నువ్వేంటి ఈ టైంలో? ఇందాక కాల్ చేసినప్పుడు కూడా వస్తున్నాను అని ఒక్క మాట చెప్పలేదు అంటూ కొంచెం ఎగ్జైటింగ్గా అడిగాడు అభిరామ్. ఆ మాటతో స్పృహలోకి వచ్చిన ప్రియాంక, చెప్పలేదు కాబట్టి కొన్ని నిజాలు కళ్ళకి కట్టినట్లు కనబడుతున్నాయి ఇక్కడ. మేబీ రాకూడని టైంలో వచ్చినట్లున్నాను కదూ అంటూ కోపంగా అతన్ని చూస్తూ అడిగింది ఆమె. ఆఫ్ కోర్స్, ఇంత నైట్ టైం డ్రైవ్ చేయడం అంటే అది కొంచెం రిస్క్ అనే చెప్పాలి. అయినా కూడా నీకు నచ్చింది చేయడం, నచ్చినప్పుడు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడం నీకు ఉన్న అలవాటే కదా. నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మార్చుకోవు. సరే, దాని సంగతి వదిలేసి ఈ సడన్ విజిట్కి కారణమేంటో చెప్తావా అంటూ అడిగాడు అభిరామ్. అతను చాలా కూల్గా, ఏ తప్పు చెయ్యని వాడిలా కనిపిస్తూ అలా మాట్లాడుతూ అలా నటిస్తూ ఉండడం ప్రియాంకకి మరింత కోపాన్ని తెప్పించింది. నేను ఎందుకు వచ్చానో తర్వాత చెప్తాను, కానీ ముందు
ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? మన ఇంట్లో కొత్తగా కనిపిస్తున్న ఆ మనిషి ఎవరు? ఇంత అర్ధరాత్రి టైంలో తను ఎందుకు మన ఇంటికి వచ్చిందో అది చెప్తావా? అంటూ సీరియస్‌గా అతన్ని చూస్తూ అడిగింది ప్రియాంక. ఆ మాటతో ఏదో గుర్తు రావడంతో, ఓహ్! సారీ. తనని నీకు పరిచయం చేయలేదు కదూ? తను కీర్తన. తను, తను అని ఆ తర్వాత మాట అతను పూర్తి చేయలేక కొంచెం ఇబ్బంది పడుతూ ఉండడం చూసి, "హా! కీర్తన గుర్తుంది. కీర్తన అంటే తను నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కదా?" అంటూ అడిగింది ప్రియాంక. అవును. సూటిగా ఆమె వైపు చూస్తూనే చెప్పాడు అభిరామ్. తను కట్టుకున్న భార్యకి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని పరిచయం చేస్తూ ఉన్న అభిరామ్ మొహంలో ఎటువంటి టెన్షను లేదు. అతని నోటి నుండి వచ్చిన ఆ మాట విన్న ప్రియాంకకి మండిపోతూ ఉంది. ఇప్పుడు ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో అని చైతన్య ఇంకా కీర్తన టెన్షన్ పడుతూ ఉన్నారు. చైతన్యకైతే ఆల్మోస్ట్ హార్ట్ అటాక్ వస్తుంది అక్కడ సిచ్యువేషన్ చూసి. పెళ్ళికి ముందు చెప్పావు కదా, నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో నీ రిలేషన్ బ్రేకప్ అయ్యింది, మళ్ళీ అటువైపు చూసే ఉద్దేశం లేదు అని. మరి నేను మా ఇంటికి వెళ్ళిన ఈ గ్యాప్లో తను మన ఇంటికి ఎందుకు వచ్చింది? అసలు మళ్ళీ మీ పరిచయం ఎలా జరిగింది? అంటూ అనుమానంగా అతన్ని ప్రశ్నించింది ప్రియాంక. ఆమె చూపులు ప్రశ్నలు చాలా ఇబ్బందిని కలిగిస్తూ ఉండడంతో, అభి, నేను మళ్ళీ మీట్ అవుతాను అని అంటూ బయటికి వెళ్ళిపోబోతూ ఉంది కీర్తన. ఏయ్, ఈ టైంలో ఎక్కడికి వెళ్తావు? అంటూ ఆమె చెయ్యి పట్టుకుని ఆపాడు అభిరామ్. అతను పట్టుకున్న ఆ చేతి వైపు చాలా సీరియస్గా చూసింది ప్రియాంక. దానితో తన చేతిని తన దగ్గరికి లాక్కుని సైలెంట్గా ఉండిపోయింది కీర్తన. యాక్చువల్గా చెప్పాలి అంటే తను మొన్ననే మళ్ళీ నన్ను కలిసింది. తను ఒక ప్రాబ్లం అంటూ అభిరామ్ ఏదో చెప్తూ ఉండగా, హా, తనకేదో ప్రాబ్లం అని ఆ ప్రాబ్లంని నువ్వు సాల్వ్ చేద్దాము అనుకుంటూ ఓదార్చడానికి ఈ టైంలో ఇంటికి, అది కూడా నేను లేని సమయం చూసుకుని రమ్మన్నావా? వావ్! మాజీ ప్రేయసితో బర్త్‌డే సెలబ్రేషన్స్ బాగానే సెలబ్రేట్ చేసుకుంటున్నావే! వస్తున్న కన్నిటిని కష్టంగా ఆపుకుంటూ అడిగింది ప్రియాంక. ఆమె మాటలు కొంచెం తేడాగా అనిపిస్తూ ఉండడంతో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఏదేదో ఊహించుకుని, లేనిది ఉన్నట్లు ఫీల్ అవుతూ మాట్లాడుతున్నట్లు నాకు అయితే అనిపిస్తుంది. నీకు బాగా తెలుసు ప్రియాంక, నేనేదైనా స్ట్రైట్‌గా మాట్లాడతాను అని. ఒకసారి వచ్చి అలా కూర్చో. అసలు ఏం జరిగిందో నీకు క్లియర్‌గా వివరిస్తాను. అంతేకాని ఏదో అనుమానం మనసులో పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు. నేను అస్సలు సహించను అంటూ చెప్పాడు అభిరామ్. అవసరం లేదు. నువ్వేమీ వివరించవలసిన అవసరం లేదు. నీ వివరణ వినవలసిన అవసరం నాకు అంతకన్నా లేదు. అసలు నిన్ను కాదు, నువ్వు చెప్పిన ప్రతి కాకమ్మ కథని నమ్మేసి నీ అంత ఉత్తముడు మళ్ళీ నాకు దొరకడు అని కంగారు పడిపోయి నీతో వచ్చి నీతో జీవితాంతం బ్రతకాలి, సంతోషంగా ఉండాలి అని పిచ్చిదానిలా ఆశపడ్డాను చూడు. నన్ను నన్ను నేను అనుకోవాలి. అనుకోవడం కాదు, చెప్పు తీసుకుని కొట్టుకున్నా కూడా నాకు బుద్ధి రాదు. ఇన్ని రోజులు నువ్వు నాకు మాత్రమే సొంతం అనుకున్నాను. కానీ నిన్ను పంచుకోవడానికి మరో ఆడది నాకన్నా ముందే నీ జీవితంలో కూడా ఉంది అని తెలుసుకోలేకపోయాను. ఇది తెలిసిన తర్వాత ఇలాంటి చీప్ క్యారెక్టర్ ఉన్న నీ దగ్గర ఉండాలి అంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. గుడ్ బై అని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఏదో గుర్తు రావడంతో వెనక్కి తిరిగి అతని దగ్గరికి వచ్చి తన చేతిలో ఉన్న గిఫ్ట్ అతని చేతిలో పెడుతూ, 1 సెకండ్ హ్యాపీ బర్త్డే. ఈ బర్త్డేని నీ పాత గర్ల్ ఫ్రెండ్తో హ్యాపీగా జరుపుకో అని చెప్పి అతనికి ఒక చిన్న హగ్ ఇచ్చి కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంది ప్రియాంక. అది చూసి, అక్క, ఒక నిమిషం ఆగు, అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం అని చైతన్య వెనకే వస్తూ అంటున్న మాటలు కూడా ఆమెని ఏమాత్రం ఆపలేకపోయాయి. ఆమె చేసిన పనికి అభిరామ్ ఏమాత్రం రియాక్ట్ అవ్వలేదు. అక్క, ఒక్క నిమిషం ఆగవే, అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం ఉండవే అంటూ ఆమె వెనకే పరుగు పెడుతూ ఉన్నాడు చైతన్య. వెళ్ళిపోతూ ఉన్న ప్రియాంక వైపు అలా చూస్తూ ఉండిపోయాడు అభిరామ్.
అతని ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు. కనీసం ఆమెతో మాట్లాడడానికి కానీ, ఆమెని కన్విన్స్ చేయడానికి కానీ అతను ఏమాత్రం ప్రయత్నించడం లేదు. అది చూసి ఒక్క క్షణం షాక్ అయి, ఏంటి అభి అలా చూస్తూ ఉండిపోయావు? వెళ్ళి తనకి జరిగిందంతా చెప్పు. తను మనల్నిద్దరినీ అలా చూసి అపార్థం చేసుకుంటుంది. వెళ్ళి అలాంటిదేమీ లేదు అని చెప్పి కన్విన్స్ చేయి అంటూ అతనికి చెప్పాలని ప్రయత్నం చేసింది కీర్తన. భారంగా శ్వాస తీసుకుని వదిలి, ఇప్పుడు నేనేం చెప్పినా తను వినే పరిస్థితుల్లో లేదు కీర్తన. అపార్థం అనేది మొదలవ్వకుండానే ఉండాలి. ఒక్కసారి మొదలైంది అంటే ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా అది పోదు. తనకి తానుగా నిజం తెలుసుకునే వరకు తన మనసు మారదు. నేనేం చెప్పినా వినదు అంటూ చెప్పాడు అభిరామ్. అలా అని ఎలాంటి ప్రయత్నం చేయకుండా వదిలేస్తావా అంటూ అడిగింది కీర్తన. మరి ఇంకేం చేయమంటావు? నేను చెయ్యని తప్పు కోసం ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె కాళ్ళు పట్టుకుని బతిమిలాడాలా? నాకంటూ ఒక క్యారెక్టర్ ఉంది కీర్తన. ఆ క్యారెక్టర్ని దిగజార్చుకునే ఎలాంటి చెత్త పని నేను చెయ్యను. ఆ విషయం ప్రియాంకకి కూడా బాగా తెలుసు. కానీ ఇప్పుడు ఆమె కళ్ళని అనుమానం అనే పొర కప్పేసింది. అది విడిపోయిన రోజు నేనంటే ఏంటో తనే తెలుసుకుని తనే నా దగ్గరికి వస్తుంది. అప్పటి వరకు ఎదురు చూస్తానే తప్ప నేను చెయ్యని తప్పు కోసం ఒకరి కాళ్ళ దగ్గరికి నేను వెళ్ళను. నువ్వు వచ్చిన పని అయిపోయింది కదా, ఇంక వెళ్ళు. నీ జాబ్ సంగతి నేను చూసుకుంటాను అని ఆమెకి చెప్పి అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోతూ ఏదో గుర్తు రావడంతో ఆగి, ఇంత నైట్ టైం ఒకదానివే వెళ్ళడం అంత సేఫ్ కాదు. కింద గెస్ట్ రూమ్ ఉంది, అక్కడ రెస్ట్ తీసుకుని ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపో అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు అభిరామ్. అలా వెళుతున్న అతని వైపు చూసి, నువ్వు ఏమాత్రం మారలేదు అభి. సముద్రంలా చాలా గంభీరంగా కనిపిస్తావు. కానీ నీ మనసు చాలా మెత్తగా ఉంటుంది. అది దగ్గరగా ఉండి చూస్తేనే కానీ ఎవ్వరికీ తెలీదు. అది తెలియకే నేను నీకు దూరమయ్యాను. ఇప్పుడు అదే తప్పు ప్రియాంక కూడా చేస్తుంది. త్వరగా తను నిజం తెలుసుకుని నీ దగ్గరికి వస్తే బాగుండును అని మనసులో అనుకుని ఆ గెస్ట్ రూమ్లోకి వెళ్ళిపోయింది కీర్తన. ఇది జరిగింది. అసలే అది ఆ బాధలో ఉంటే మా అమ్మ దాన్ని ఇంకా తోసి తన మాటలను తోటాలుగా చేసి విడాకుల దాకా తీసుకువచ్చేసింది. ఇదేమో బాగా చదువుకున్నాను, ఒక బిజినెస్ని హ్యాండిల్ చేసిన ఇండిపెండెంట్ ఉమెన్ని అని గొప్పగా చెప్పుకుంటుంది తప్ప కొంచెం కూడా బుర్ర లేకుండా ఆలోచిస్తుంది. అరే, ఆ రోజు కళ్ళ ముందు జరిగిందే నిజమని అపోహపడితే ఎలా? అసలు ఏం జరిగిందో ఒకటి బావనైనా అడగాలి, లేదా ఆ అమ్మాయినైనా అడగాలి. ఆ రెండూ చేయకుండా ఇష్టం వచ్చినట్లు వాళ్ళని తిట్టేసి ఇంటికి వచ్చి ఏడుస్తూ కూర్చుంటే అతను వచ్చి దీన్ని బతిమలాడాలట. ఇదెక్కడ న్యాయం అని తల కొట్టుకుంటూ అన్నాడు చైతన్య. అతని వైపు గుర్రుగా చూస్తూ, న్యాయం కాదు, ఖచ్చితంగా అన్యాయమే. అయినా అందమైన పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకుని ఆమె పుట్టింటికి వెళ్ళిన సమయంలో మరో ఆడదాన్ని ఇంటికి తెచ్చుకున్నాడు అంటే వాడు అసలు మనిషి కాదు, పశువు. వాడితో కలిసి ఉండడం కన్నా విడాకులిచ్చి విడిపోవడమే బెటర్ అంటూ రెచ్చిపోయింది నిత్య. దానితో ఆమె వైపు సీరియస్గా చూసి, ఓసి నీ అమ్మ కడుపు మాడ, మా అక్క ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకవే తల్లి అంటే నువ్వు కూడా మా అమ్మలా మాట్లాడి దాని మైండ్ని ఇంకా స్పాయిల్ చేసి ఎప్పుడో 6 నెలల తర్వాత వచ్చే విడాకులు ఇప్పుడే శాంక్షన్ అయ్యేలా చేసేటట్లున్నావే. ఇలా అయితే మా అక్క లైఫ్ సెట్ అయ్యే వరకు మన పెళ్లి జరగడం అన్నది కలగానే మిగిలిపోతుంది అంటూ కోపంగా అరిచాడు చైతన్య. మన పెళ్లి గురించి పక్కన పెట్టి చేతు, ఒక్కసారి నువ్వే ఆలోచించు. మోసం చేసిన భర్తతో ఆమెను కలపాలి అనుకోవడం తప్పు కదా. ఏ ఆడదైనా ఎలాంటి మోసాన్నైనా సహిస్తుంది, కానీ తాను ఉండగానే మరొక ఆడదాన్ని ఇంటికి తెచ్చుకునే మగవాడు చేసిన మోసాన్ని అస్సలు తట్టుకోలేదు అంటూ చెప్పింది నిత్య. బావ తప్పు చేశాడు అన్న గ్యారంటీ ఏంటి నిత్య? మేము అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళిద్దరూ హక్ చేసుకుని ఉన్నారు, కరెక్టే, అది నేను ఒప్పుకుంటాను. కానీ ఆ హక్ చేసుకోవడం వెనుక ఉన్న కారణం ఏంటి అన్నది మాకు తెలియదు కదా. నాకు తెలిసినంత వరకు మా బావ క్యారెక్టర్లో నెంబర్ 1 ప్లేస్లో ఉంటాడు. ఏదైనా సరే అబద్ధం చెప్పడు. ఒకవేళ తను ఆ అమ్మాయితో కలిసి తప్పు చేసి ఉంటే తప్పు చేశాను
అని ధైర్యంగా ఒప్పుకుంటాడు. అంతే తప్ప మాయ మాటలు చెప్పి మోసం చెయ్యాలి అని అస్సలు చూడడు. అంతవరకు ఎందుకు, అక్కడ అంత డిస్కషన్ జరుగుతూ ఉన్నా కూడా ప్రియాంకని కన్విన్స్ చెయ్యాలి అని అతను అస్సలు ప్రయత్నించలేదు. అంటే అక్కడే అర్థమవుతుంది కదా, తను తప్పు చేయలేదు అని. అది ప్రియాంకకి కూడా బాగా తెలుసు. అయినా కూడా ఎందుకు అంత మూర్ఖంగా ప్రవర్తిస్తుందో నాకు అసలు అర్థం కావడం లేదు అంటూ చెప్పాడు చైతన్య. అతని వైపు అసహనంగా చూస్తూ చూస్తూ ఉంటే నీకు మీ అక్క మీద కన్నా మీ బావ మీద ఎక్కువ నమ్మకం ఉన్నట్లుంది. ఏంటి, ఫ్యూచర్లో అతని దారిలో నువ్వు కూడా వెళదామనుకుంటున్నావేంటి? బాగా సపోర్ట్ ఇస్తూ మాట్లాడుతున్నావు అనుమానంగా అతన్ని చూస్తూ అడిగింది నిత్య. ఖచ్చితంగా వెళ్తాను. ఎందుకంటే ఆయన ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు. బావ పెళ్లికి ముందే కీర్తన గురించి అక్కతో చెప్పాడు. వారి రిలేషన్ ఎంత స్ట్రాంగ్, ఎక్కడి వరకు వెళ్ళిందో అన్నది కూడా అక్కకి బాగా తెలుసు. మేబీ అప్పుడు తను ఇంకా మా జీవితంలోకి రాదు అని అక్క ఈ పెళ్ళికి ఒప్పుకున్నట్లుంది. ఇప్పుడు మళ్ళీ బావతో ఆమెని చూసేసరికి కొంచెం హట్ అయి అతను తనని మోసం చేశాడు అన్న ఫీలింగ్లో ఉండిపోయింది తప్ప ఆ ఫీలింగ్ని దాటి ఆమె ఆలోచించలేకపోతుంది అని నా ఫీలింగ్ అని అంటూ చెప్పాడు చైతన్య. దానితో 2 నిమిషాలు ఆలోచించి నువ్వన్నదే నిజం అనుకుందాం కాసేపు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? వారి మధ్యన ఒక అపార్థం వచ్చింది. అది తొలగించాలి అంటే మనం ఏదో ఒకటి చెయ్యాలి కదా అంటూ అడిగింది నిత్య. హా, చెయ్యాలి. ఏం చేయాలో అర్థం కాకే నిన్ను సలహా అడిగింది విసుక్కున్నాడు చైతన్య. సరే అయితే ముందు వాళ్ళిద్దరూ ఒక చోట ఉండేటట్లు చెయ్యి. ఒక ఇంట్లో ఉండే భార్యాభర్తలు ఎన్నిసార్లు కొట్టుకుని దెబ్బలాడుకుని విడిపోవడానికి రెడీ అయినా సరే ఒక్క చిన్న ముద్దుతో ఆ గొడవలన్నీ సమసిపోతాయంట, సర్దుకుపోతారట. అలాగే వాళ్ళ మధ్యలో కూడా ఏదైనా కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యి ఇద్దరి మధ్య మాటలు పెరిగి అపార్థాలు తొలగి కలిసిపోతారేమో చూద్దాం అంది నిత్య. దానితో ఆమె వైపు ఒక వియ్యళ్ళుక్కిచ్చి ఈ తొక్కల ఐడియా నాకు ఎప్పుడో వచ్చింది, కానీ అక్క పొరపాటును కూడా బావ ఇంటికి వెళ్ళను అని భీష్మించుకు కూర్చుంది. ఇంకేం చేయాలి అసహనంగా అన్నాడు చైతన్య. అతని నెత్తి మీద ఒకటి పీకి ఇంటికి వెళ్ళకపోతే ఆఫీస్కి వెళ్ళమను అంది నిత్య. దానితో కోపంగా ఆమె వైపు చూశాడు చైతన్య. అతని చూపుని అర్థం చేసుకుని నువ్వు మరీ అలా చూడకు బాస్, ఆమె ఇంటికి అతని భార్యగా వెళ్ళను అంది. ఓకే, కానీ ఆ ఆఫీస్ వారి ఇద్దరిది. వాళ్ళిద్దరూ కష్టపడి దాన్ని స్థాపించారు, కష్టపడి సక్సెస్ సాధించారు. ఇప్పుడు ఆ పొజిషన్లో ఆ కంపెనీని నిలబెట్టారు. సో దాని అంతటికీ కారణం మీ బావ ఒక్కడు మాత్రమే కాదు, మీ అక్క కూడా. మీ అక్క కృషి కూడా దానిలో చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి దాని మీద హక్కు మీ బావకి మాత్రమే కాదు, మీ అక్కకి కూడా ఉంటుంది. సో ఈ వేలో ట్రై చేయి, సక్సెస్ అవుతుంది అంటూ చెప్పింది నిత్య. దానితో ఆలోచనలో పడిన చైతన్యకి ఆమె చెప్పింది 100% కరెక్ట్ అనిపించింది. సరే అని చెప్పి చూస్తాను అన్నాడు అతను. చెప్పి చూడడం కాదు, చెప్పి ఒప్పించాలి. డైరెక్ట్గా మీ దగ్గరికి వెళ్ళి నువ్వు ఆఫీస్కి వెళ్ళక్క అని చెప్పకు, పొరపాటును కూడా ఒప్పుకోదు. వెళ్ళకు అని చెప్పు. ఆమె పడిన కష్టాన్ని ఆమెకి గుర్తు చేసి వాటిని అన్నిటినీ వదిలేసుకో, మళ్ళీ అటువైపు కూడా తిరిగి చూడకు అంటూ ఇండైరెక్ట్గా రివర్స్లో ఆమెని రెచ్చగొట్టావు అంటే తను ఖచ్చితంగా ఆఫీస్కి వెళుతుంది అంటూ చెప్పింది నిత్య. ఆ మాట విని ఆమె వైపు చిన్నగా నవ్వుతూ చూస్తూ ఏమో అనుకున్నాను, కానీ పొట్టి నీకు కూడా తెలివి ఉందే అని అంటూ ఆమెని మెచ్చుకున్నాడు చైతన్య. మరి ఏమనుకుంటున్నావిక? ఈ నిత్య అంటే నేను ఏదైనా ప్లాన్ వేశాను అంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇది కూడా గ్యారంటీ సక్సెస్, ఏ డౌట్ పెట్టుకోకు అంటూ తన కళ్ళు ఎగరవేస్తూ గర్వంగా చెప్పింది ఆమె. ఆమె నెత్తి మీద ఒక్కటి పీకుతూ సర్లే, అదే ఆఫీస్లో నీకు కూడా ఒక జాబ్ వేయిస్తాను. అది చేస్తూ అక్క బావని కలిపే పనిలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపో చెప్తాను
అంటూ ఆర్డర్ వేసినట్లు చెప్పాడు. చైతన్య ఆ మాట విని నెత్తిన పిడుగుపడినట్లు ఫీల్ అవుతూ, రే దుర్మార్గుడా, అది నా వల్ల ఎలా అవుతుందిరా? ఏదైనా తేడా వచ్చింది అంటే వాళ్ళు కలవడం సంగతి ఎలాగున్నా మనం విడిపోవడం మాత్రం గ్యారంటీ. అసలే మీ అక్క సైకో, మీ బావ హిట్లర్ అని చెప్తూ ఉంటావు. వాళ్ళకి గనక నేను దొరికానంటే అప్పడం అయిపోతాను అని భయంగా అంది నిత్య. అయినా ఏం పర్వాలేదు, అక్క బాగా కలవాలి అంతే. ఇది ప్రిపేర్ అయిపో చెప్తా అని అంటూ తన బైక్ స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోతున్నాడు అతను. అది చూసి, సచ్చినోడా, నన్ను ఇరికించి నువ్వు పోతున్నావు కదూ, చెప్తాన్రా, మన పెళ్ళి కానీ నీ సంగతి చెప్తా అని గట్టిగా అతని వెనకే నిలబడి అరుస్తూ ఉంది నిత్య. ఆ మాటలు విని చిన్నగా నవ్వుకుంటూ అవే తలుచుకుంటూ చివరికి ఇంటికి చేరుకున్నాడు చైతన్య. అతను ఇంటికి వెళ్ళేసరికి హాల్లో ఉన్న సోఫాలో అభిరామ్ గురించి ఆలోచిస్తూ దిగులుగా కూర్చుని ఉంది ప్రియాంక. అతనితో ఆమె గడిపిన మధుర క్షణాలన్నీ గుర్తు వస్తూ ఉంటే ఆమె కళ్ళలో ఆమెకి తెలియకుండానే నీళ్లు తిరిగిపోతూ ఉన్నాయి. అతను చేస్తున్న మోస్తాన్ని పదే పదే తలుచుకుంటూ ఉన్న ఆమె గుండె ముక్కలైపోతున్న ఫీలింగ్ ఆమెకి కలుగుతూ ఉంది. ఆమె అలా బాధపడడం చూసి, ఏంటమ్మా ప్రియా, నిన్ను మోసం చేసిన వాడిని తలుచుకుంటూ ఇలా ఎన్ని రోజులని గడిపేస్తావు చెప్పు. చూడు, ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావో. అసలు నువ్వు గడప దాటి బయటికి అడుగుపెట్టి ఎన్ని రోజులవుతుందో గుర్తుందా? దిగులుగా అంటూ వచ్చి కూతురు పక్కన కూర్చుంది కస్తూరి. అప్పుడే ఇంట్లోకి వస్తూ ఆ మాటలు విని, మా అమ్మొకతి చాలు దీని జీవితం సర్వనాశనం చేయడానికి అని మనసులో అనుకుని ఆవేశంగా లోపలికి వచ్చి, అవునక్క, అమ్మ చెప్పింది చాలా చాలా కరెక్ట్. ఇంకా ఎన్ని రోజులని గతాన్ని తలుచుకుంటూ ఇలానే జీవితాన్ని నాశనం చేసేసుకుంటావా? ఇదంతా వద్దు కానీ త్వరగా ఆ విడాకులేవో ఇచ్చి పడే అన్నాడు చైతన్య. అతను కూడా ఆమెకి సపోర్ట్ చేసేలా మాట్లాడడంతో అతని వైపు సీరియస్గా చూసింది ప్రియాంక. ఏంటక్క అలా చూస్తున్నావు? నేను నిజమే చెప్తున్నాను. నీకు అంత ద్రోహం చేసిన బావని పట్టుకుని ఇంకా ఎన్నాళ్ళని కూర్చుని ఉంటావు? త్వరగా ఆ విడాకులు ఇచ్చేసి అలాగే మీ ఇద్దరు కష్టపడి స్థాపించి ఈ స్థాయికి తీసుకువచ్చిన ఆ కంపెనీని కూడా అతనికి ఇచ్చేసి అందులో నీకు వచ్చే ఆ భాగం గురించి కూడా మాట్లాడేసుకోండి. ఓ పని అయిపోతుంది. ఆ వచ్చిన అమౌంట్తో నువ్వు కొత్తగా కంపెనీ స్టార్ట్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నించు. ఒక 10-15 సంవత్సరాల్లో అది కూడా బాగా డెవలప్ అయిపోతుందిలే. అప్పుడు నువ్వంటే ఏంటో బావకి కూడా బాగా తెలిసి వస్తుంది. కోర్స్ అప్పటికి బావ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎలాగో సెటిల్ అయిపోతాడు. వాళ్ళకి ఒకళ్ళిద్దరు పిల్లలు కూడా పుట్టేస్తారనుకో అని అన్నాడు చైతన్య. ఆ మాటలతో చాలా కోపం వచ్చింది ప్రియాంకకి. వాళ్ళిద్దరూ కూడా అతని వైపు కోపంగా చూస్తూ, నేనెందుకు ఇస్తాన్రా? అది నేను కష్టపడి స్థాపించిన కంపెనీ. దానిలో ఆయన పాత్ర ఎంతుందో నా పాత్ర కూడా అంతే ఉంది. దానిని అతనికి ఇచ్చేసి నేను మళ్ళీ కొత్తగా కంపెనీ స్టార్ట్ చేయడం ఏమిటి? నేను కష్టపడే ఈ టైంలో అతని గారు వేరే పెళ్లి చేసుకుని సుఖపడిపోతాడంట. ఈయన గారు నాకు వచ్చి చెప్తున్నాడు. అంతవరకు వస్తే అతన్నే వేరే కంపెనీ స్టార్ట్ చేసుకోమను. నేను మాత్రం ఆ కంపెనీని వదులుకోను అని కోపంగా అంది ప్రియాంక. ఆ మాటతో మనసులోనే చిన్నగా నవ్వుకుని లైన్లో పడింది అని అనుకుంటూ, వదలను అని ఇంట్లో కూర్చుంటే అది పూర్తిగా బావ హస్తగతం అయిపోతుంది అక్క. అది నీకు అర్థమవుతుందా? నీది ఎలా అవుతుంది అనుకుంటున్నావు? నువ్వు ఆఫీస్కి వెళ్ళి 15 డేస్ అవుతుంది. ఈ 15 డేస్లో అక్కడ బావ ఎన్నెన్ని మార్పులు చేశాడో నీకేమైనా తెలుసా? తను ఒక్కడే ఆ కంపెనీ కోసం కష్టపడిపోతున్నట్లు అక్కడ స్టాఫ్ అందరి ముందు ఎంతగా బిల్డప్ ఇస్తున్నాడో తెలుస్తుందా నీకు? ఇలానే మరి కొన్ని రోజులు గడిస్తే ఆ కంపెనీ పూర్తిగా బావ సొంతమే అయిపోతుంది. ఆ తర్వాత నువ్వు ఎంత అరిచి గీ పెట్టుకున్నా కూడా నీ కష్టానికి వాల్యూ లేకుండా పోతుంది. కనీసం ఆ కంపెనీ బయట ఉండే సెక్యూరిటీ గార్డు కూడా నీకు ఏ మాత్రం విలువ ఇవ్వడు అని చైతన్య అనడంతో ప్రియాంకకి కూడా అది నిజమే అనిపించింది. దాంతో ఆవేశంగా అక్కడ నుంచి లేచి తన గదిలోకి వెళ్ళి డోర్ వేసుకుంది ఆమె. అది చూసి
చైతన్య పెదవులపైకి ఒక చిన్న చిరునవ్వు మెరుస్తూ వస్తే, అదేంట్రా, దాన్ని అలా రెచ్చగొట్టేశావు? పాపం అది కోపంలో ఏమైనా చేసుకుంటే అంటూ కంగారుగా అడిగింది కస్తూరి. ఆమె వైపు ఒక సీరియస్ లుక్ ఇస్తూ, అబ్బా అమ్మా, నువ్వు దాన్ని కన్నావే కానీ దాని ఆలోచనలు మాత్రం అంచనా వేయలేకపోతున్నావే. అది ఏమైనా చేసుకునే టైప్ కాదు, ఎదుటి వాళ్ళని ఏదైనా చేసే టైపు. నువ్వు చూస్తూ ఉండు, సరిగ్గా 5 నిమిషాల్లో అది అందంగా రెడీ అయి బయటికి వచ్చి, చైతు పదరా ఆఫీస్కి వెళదాం అని అనకపోతే అప్పుడు నేను నా పేరు మార్చుకుంటా అని చైతన్య ఛాలెంజ్ చేస్తూ ఉండగానే డోర్ తీసుకుని ఆవేశంగా బయటకు వచ్చిన ప్రియాంక వేగంగా బయటకు వెళుతూ, రే రారా, లేట్ అయిపోతుంది, ఆఫీస్కి వెళదాం అంది ప్రియాంక. ఆ మాట విని తల్లి వైపు చూసి గర్వంగా నవ్వుతూ, నేను చెప్పానా, చెప్పినట్లే జరిగిందా అన్నట్లు ఒక చూపు చూసి ప్రియాంకని ఫాలో అవుతూ ఉన్నాడు చైతన్య. బయట వాళ్ళ కార్ దగ్గర ఒక అమ్మాయి నిలబడి ఉంది. ఆమెని చూసి, ఈ అమ్మాయి ఎవరు అని ప్రియాంక అనడంతో పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి, అంటే అక్క, అది నువ్వు ఆఫీస్కి వెళతావు అని నాకు ముందుగానే తెలుసు. నీ గురించి బాగా తెలిసి ఉండడంతో అది ముందుగానే గెస్ చేశాను. అందుకే ముందు జాగ్రత్తగా నీ కోసం నేను ఏర్పాటు చేసిన పర్సనల్ సెక్రటరీ, ఐ మీన్ పిఏ అంటూ చెప్పాడు చైతన్య. దానితో అతని వైపు ఆమె వైపు మార్చి మార్చి చూసి, వెరీ గుడ్, తనకి నాతో ఎలా ఉండాలో, ఎలా ఉంటే నాకు నచ్చుతుందో, ఎలా బిహేవ్ చేయాలో చెప్పి జాగ్రత్తగా నడుచుకోమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వి. ఏదన్నా తేడా వచ్చిందంటే నీ తోలు ఉల్చేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చి కారుకి కూర్చుంది ప్రియాంక. దానితో ఆ పిఏ వైపు చూసి, అర్థమైంది కదా మిస్ పిఏ, అక్కకి నచ్చినట్లు నడుచుకో, ఆమెకి కోపం వచ్చింది అంటే నీ ఉద్యోగం ఊస్ట్ అయిపోతుంది అంటూ చిన్నగా బెదిరించాడు చైతన్య. కోపంగా పళ్ళు కొరుకుతూ అతని వైపు చూస్తూ, మీ అక్క లేనప్పుడు నువ్వు నాకు దొరికావు అంటే అప్పుడు నా ఉద్యోగం కాదు, నీ జీవితం ఊస్ట్ అయిపోతుంది అని మనసులో కచ్చిగా తిట్టుకుని, అలాగా సార్, అలాగే సార్, అలాగే నడుచుకుంటాను సార్ అని పళ్ళు కొరుకుతూ అంది నిత్య. దానితో చిన్నగా నవ్వుకుంటూ కారు ఎక్కి స్టార్ట్ చేశాడు చైతన్య. అలా అందరూ ఆఫీస్కి చేరుకున్నారు. చాలా రోజుల తర్వాత అక్కడికి ప్రియాంక రావడంతో స్టాఫ్ అందరూ ఆశ్చర్యపోతూ లేచి నిలబడి ఆమెకి విష్ చేస్తూ ఉన్నారు. వారందరికీ చిన్న చిరునవ్వు బదిలిస్తూ తన క్యాబిన్కి వెళ్ళింది ప్రియాంక. ఆమె డోర్ తీసుకుని లోపలికి వెళ్ళేసరికి సిస్టంలో అభిరామ్ ప్రాజెక్టు గురించి చూస్తూ ఉంటే ఆ పక్కనే నిలబడి అతనికి ఆ ప్రాజెక్టు గురించిన డీటెయిల్స్ అన్నీ వివరంగా చెప్తూ ఉంది కీర్తన. అది చూసిన ప్రియాంక ఒళ్ళు మండిపోతూ ఉంది. ఆ ప్రాజెక్ట్ గురించి వాళ్ళు సీరియస్గా మాట్లాడుకుంటూ ఉండడం వలన వాళ్ళ పొజిషన్స్ వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. అభిరామ్ చైర్లో కూర్చుని ఉంటే అతని మీదకి వంగిని కీర్తన ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్తూ ఉంది. ఆమె హెయిర్ మొత్తం అభిరామ్ మొహం మీదకి పడుతూ ఉంది. దానిని చిన్నగా తన చేతితో పక్కకు జరుపుతూనే ఆమె చెప్పేది క్లియర్గా వింటూ ఉన్నాడు అభిరామ్. అది చూసిన ప్రియాంకకి మరింత కోపం వస్తూ ఉంది. వెళ్ళంతా పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు మండిపోతూ ఉంది. పెళ్ళం పక్కన లేకపోతే ప్రతిరోజు పండగే ఈ మగ వెధవలకి అని మనసులో అనుకుని, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ గట్టిగా అరిచింది ఆమె. దానితో అదిరిపడిన కీర్తన స్ట్రైట్గా నిలబడుతూ అటువైపు చూసి అక్కడ ప్రియాంక ఉండడంతో కంగారుగా అభిరామ్కి కొంచెం దూరం జరిగి, గుడ్ మార్నింగ్ మేడం అంటూ తడబడుతున్న మాటలతో చెప్పింది. అభి మాత్రం ఎప్పటిలాగానే నార్మల్గా చూస్తూ, ఏ ప్రియాంక, నువ్వు వచ్చేసావా? మ్యాక్సిమం ఒక 1 or 2 months లీవ్ తీసుకుంటావు అనుకున్నాను. అప్పుడే నీ హాలిడేస్ కంప్లీట్ అయిపోయాయా? ఇంత త్వరగా వచ్చేసావు అంటూ చాలా నార్మల్గా అడిగాడు. అది వెటకారమో వేళాకోళమో లేదా కావాలని అడుగుతున్నాడో అర్థం కాకపోవడంతో చంపేసేలా అతన్ని చూస్తూ, ఏంటి ఇప్పుడు నేను సడన్గా వచ్చి మీ స్పెషల్ టైంని ఏమైనా డిస్టర్బ్ చేశానా? అలా చేశాను అని మీరు అనుకుంటే చెప్పండి. మీరు ఎన్ని రోజులు లీవ్ తీసుకోమంటే నేను అన్ని రోజులు,
కాదు లేదు అనకుండా లీవ్ తీసుకుంటాను అంటూ పళ్ళు కొరుకుతూ చెప్పింది ప్రియాంక. ఆమె వైపు చాలా కూల్గా ఒక చూపు చూసి, కీర్తన, నిన్న కొత్తగా ఓకే అయిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ మేడంకి చెప్పు. ఆ ప్రాజెక్టుకి మేడమే హ్యాండిల్ చేస్తారు అని చెప్పి మళ్ళీ తన సిస్టంలోకి తలదూర్చాడు అభిరామ్. దానితో టేబుల్పై ఉన్న ఫైల్ తీసుకుని కొంచెం భయంగానే ఆమె దగ్గరికి వెళ్ళిన కీర్తన, అది మేడం, ఈ ప్రాజెక్ట్ అని ఆమెకి ఏదో చెప్తూ ఉండగా, నాకు ఎవరు ఏమీ చెప్పవలసిన అవసరం లేదు. ప్రాజెక్టులు, ఈ కంపెనీ రెండు నాకు కొత్తేమీ కాదులే, నేను హ్యాండిల్ చేసుకోగలను అని సీరియస్గా చెప్పి, మిస్ నిత్య, ఆ ఫైల్ తీసుకుని స్టడీ చెయ్యి అని చెప్పి వెళ్ళి తన సీట్లో కూర్చుంది ఆమె. దానితో అయోమయంగా చూస్తూ, ఏంటి స్టడీ చేయాలా? స్టడీ చేయడానికి నాకేమొచ్చని నా బొంద. నేను చదివిన సబ్జెక్ట్ ఒకటైతే ఇక్కడ చేస్తున్న జాబ్ మరొకటి. దానికి దీనికి అస్సలు సింక్ అవ్వదు. ఇప్పుడు ఎలా రా దేవుడా అని మనసులో అనుకుని ఇబ్బందిగా నవ్వుతూ కీర్తన చేతుల్లోంచి ఆ ఫైల్ కష్టంగా తీసుకుని చంపేసేలా తన పక్కనే ఉన్న చైతన్య వైపు చూసింది నిత్య. ఆమె పరిస్థితి అర్థం చేసుకుని చిన్నగా నవ్వుతూ, నేనున్నాను కదా, ఎందుకు అంత భయపడతావు, అంతా నేను చూసుకుంటాను అని అంటూ కళ్ళతోటే సైగ చేసి ఆమెకి చెప్పాడు చైతన్య. ఉంటావురా, ఎందుకుండవు? నన్ను చంపి పూడ్చిపెట్టడానికి నువ్వు ఎప్పుడూ నాతోనే ఉంటావు కదా అని మనసులో తిట్టుకుంటూ ఆ ఫైల్ తీసుకుని బయటికి వెళ్ళిపోయింది నిత్య. ఏంటి చైతు, కొత్తగా నువ్వు కూడా ఆఫీస్కి వస్తున్నావు? ఏంటి విషయం? పెళ్ళి ఏమైనా చేసుకోవాలనిపిస్తుందా ఏంటి అంటూ అతని వైపు చూస్తూ అడిగాడు అభిరామ్. ఆ మాటతో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అవడంతో, ఏంటి బావా ఒకేసారి అలా అడిగేశావు అంటూ భయంగా ప్రియాంక వైపు చూస్తూ అడిగాడు చైతన్య. ఆమె కోపంగా అతని వైపే చూస్తూ ఉంది. చేసుకున్న వాళ్ళు ఇక్కడ సంతోషంగా అఘోరిస్తున్నారని వాడికి కూడా పెళ్లి చేసి వాడితో కూడా మేము పడాలి అని ఆమె మనసులో అనుకుంటూ ఉంది. ఆహా, ఏమీ లేదు. జనరల్గా చదువు అయిపోయి జాబ్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు. కానీ నీకు చదువు అయిపోయినా నువ్వు బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ కదా. అప్పుడే ఈ బాధ్యతలన్నీ తలకెత్తుకుని బరువులు మొయ్యవలసిన అవసరం లేదు. అయినా సరే మొయ్యాలి అని ప్రయత్నిస్తున్నావు అంటే ఖచ్చితంగా ప్రేమలో పడే ఉంటావు. ఆ విషయం ఇంట్లో చెప్పి ఒప్పించుకోవాలి అంటే ముందు లైఫ్లో సెటిల్ అవ్వాలి కదా. నీకంటూ నువ్వు ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకోవాలి. మేబీ దానికోసమే ప్రయత్నిస్తూ ఇలా ఇటువైపు నీ అడుగులు వేస్తున్నావేమో అని చిన్న అనుమానం అన్నాడు అభిరామ్. ఆ మాటతో ప్రియాంకకి కూడా అనుమానం వచ్చింది. దాంతో చైతన్య వైపే తదేకంగా అనుమానంగా చూస్తూ ఉంది ఆమె. అబ్బా, ఎరక్కిపోయి వచ్చి ఇరుక్కుపోయినట్లయిపోయింది నా పరిస్థితి. వీళ్ళని కలుపుదామని వచ్చి నేను చిక్కుల్లో పడేటట్లున్నాను అని మనసులో అనుకుని, అబ్బా బావా, నీ హ్యాకింగ్ బ్రెయిన్కి ఒక దండం. ఈ తెలివితేటలు వేరే వాళ్ళ మీద ప్రయోగించు, భరిస్తారేమో. నేను ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటున్న చిన్న పిల్లవాడిని బావా. నా మీద ప్రయోగించి నా జీవితాన్ని అల్లకల్లోలం చెయ్యొద్దు. నేను మా అక్క కోసం మాత్రమే ఈ ఆఫీస్కి వచ్చాను, అంతే తప్ప నువ్వు అనుకుంటున్నట్లు ఏమీ కాదు అంటూ చెప్పి అతని మాటకి దొరకకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు చైతన్య. ఓ, మీ అక్క కోసం వచ్చావా? అంటే ఇప్పుడు ప్రియాంక అనే బిల్డింగ్ని చైతన్య అనే పిల్లర్ మీద నిలబెట్టాలి అనుకుంటున్నావా? అలా అనుకుంటే అంత అవసరం నేను నీకు రానివ్వను. ఎందుకంటే బేస్మెంట్లా నేను ఎప్పుడూ తన వెనకే ఉంటాను. నేనంటూ ఒకడిని ఉండగా నా వాళ్ళు ఎవ్వరికీ కూడా ఏమీ కాదు. కొంచెం సీరియస్గా చెప్పాడు అభిరామ్. ఆ మాటతో వెళ్ళిపోతున్న అతను కాస్త ఆగిపోయాడు. ఆ విషయం ప్రత్యేకంగా ఏమీ చెప్పవలసిన అవసరం ఏమీ లేదు. కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. ఎప్పుడో వదిలి వెళ్ళిపోవాలి అని అనుకున్న ఆమెని కావాలని తెచ్చుకుని మరీ పక్కన పెట్టుకున్న గొప్ప హృదయం ఉన్న తమరు
ఇంకా కావాలి అంటూ తమ దగ్గరికి వచ్చిన నన్ను వద్దు అంటూ వదిలేస్తారు అని నేను అస్సలు అనుకోను, కానీ వదిలించుకుంటాను సీరియస్గా చెప్పింది ప్రియాంక. భారంగా శ్వాస తీసుకుని వదిలి చిన్నగా నవ్వుతూ ఆమెను చూసి, కీర్తన, సైట్ చూడడానికి వెళ్ళాలి అని చెప్పాను కదా, అంతా సిద్ధంగా ఉంచావా అంటూ అప్పుడే క్యాబిన్ లోపలికి వస్తూ ఉన్న కీర్తనని అడిగాడు అభిరామ్. దానితో భయం భయంగా ప్రియాంక వైపు చూస్తూ ఉన్న కీర్తనకి ఏం సమాధానం చెప్పాలో ఏమీ అర్థం కాలేదు. అది గమనించి, నిన్ను అడుగుతున్నది నేనైతే అటువైపు ఎందుకు చూస్తున్నావు మిస్ కీర్తన? సే ఎస్ ఆర్ నో అని అభిరామ్ అనడంతో, ఎస్ సార్, అంతా సిద్ధంగానే ఉంది అంటూ కంగారుగా చెప్పింది కీర్తన. అయితే ఇంకా లేట్ ఎందుకు, పద వెళదాం అంటూ టేబుల్పై ఉన్న తన గాగుల్స్ తీసుకుని తన కళ్ళకి పెట్టుకుంటూ స్టైల్గా అక్కడి నుంచి వెళుతూ ఉన్నాడు అభిరామ్. అతని వెనకే ప్రియాంక వైపు భయంగా చూస్తూ వెళుతుంది కీర్తన. అది చూసిన ప్రియాంక పిడికిలి కోపంతో బిగుసుకుంది. దేవుడా, నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు, 4 కాళ్ళు అంటే ఒప్పుకోను అనే రకం అతనైతే, కాదు 2 కాళ్ళు, అది నిరూపించడం కోసం మిగతా 2 కాళ్ళు విరిచేస్తాను అనే రకం ఇది. వీళ్ళిద్దరూ ఒకే చోటన కూర్చుని ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుని వీరి మధ్యన వచ్చిన మిస్అండర్స్టాండింగ్ని ఎప్పుడు క్లియర్ చేసుకోవాలి, ఎప్పుడు ఒకటిగా కలిసి ఉండాలి, అసలు అదంతా జరిగే పనేనా అని అనుకుంటూ తల పట్టుకున్నాడు చైతన్య. అలా సైట్ విజిట్కి వెళ్ళిన వాళ్ళిద్దరూ ఎంతసేపైనా ఆఫీస్కి తిరిగి రావడం లేదు. వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్న ప్రియాంకకి బీపీ హంతకంతకి పెరిగిపోతూ ఉంది. దానితో తన దగ్గరికి వచ్చిన ఎంప్లాయీస్కి ఒక రేంజ్లో తలంటి పోస్తూ తన చేతిలో ఏది ఉంటే అది వాళ్ళ మొహం మీదకి విసురు కొడుతూ అందరి మీద అరుస్తూ ఉంది ప్రియాంక. పాప అందరూ ఫైల్స్ ఫెన్నలతో సరిపెట్టుకుంటే నిత్య మాత్రం పేపర్ వెయిట్ తల మీద విసిరించుకుని తలకి గట్టిగానే దెబ్బ తగిలించుకుంది. ఇంకా ఆ సైకోని భరించే ఓపిక లేకపోవడంతో అక్కడి నుంచి పారిపోయి క్యాంటీన్కి వచ్చి అక్కడున్న వారిని ఒక ఐస్ ట్యూబ్ అడిగి అది చున్నీలో కట్టుకుని తలకి తగిలిన దెబ్బ మీద పెట్టుకుంటూ కొంచెం రిలాక్స్ అవుతూ ఉంది ఆమె. అప్పుడే ఆమెని వెతుక్కుంటూ అక్కడికి వచ్చిన చైతన్యకి అలా రిలాక్స్ అవుతూ కనిపించింది నిత్య. అది చూసి, మేడం గారు మంచి మూడ్లో ఉన్నట్లున్నారు, ఇప్పుడు వెళ్ళి నేను వేసిన అద్భుతమైన ప్లాన్ గురించి చెప్పాను అంటే థ్రిల్ అయిపోతుంది అని మనసులో అనుకుని వెళ్ళి ఆమె పక్కనే కూర్చుంటూ, హాయ్ డార్లింగ్ అంటూ ఆమెని నవ్వుతూ పలకరించాడు చైతన్య. ఆ వాయిస్ వినగానే నిత్య మొహం కోపంతో ఎర్రగా మారింది. మండే కళ్ళతో అతని వైపు చూస్తూ, వచ్చావారా, నీకోసమేరా ఇందాకటి నుంచి ఎదురు చూస్తున్నాను అని అంటూ అతని తల వెనక చెయ్యి వేసి గట్టిగా పట్టుకుని టపీ 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 అని సౌండ్ వచ్చేంతగా తన ముందు ఉన్న టేబుల్కి వేసి అతని తలని కొడుతూనే ఉంది నిత్య. ఒక్క క్షణంలో ఆమెలో చంద్రముఖి కనిపించడంతో, అమ్మ తల్లి, నీకు దండం పెడతాను, ఆపవే తల్లి, నీ చేతిలో నా తల పగిలిపోయేటట్లుంది అంటూ చేతులెత్తేశాడు చైతన్య. ఇంకా కొడితే ఎక్కడ చచ్చిపోతాడో అన్న భయం ఆమె మనసులో కూడా ఉండడంతో కొంచెం శాంతించిన నిత్య అతన్ని వదిలేసి కోపంగా అతని వైపు చూస్తూ కూర్చుంది. దాంతో భయంగా ఆమె వైపు చూస్తూ టేబుల్పై పెట్టిన ఆమె చున్నీలో కట్టిన ఐస్ ట్యూబ్ తీసుకుని తన తలకి కట్టిన బొప్పులకి పెట్టుకుంటూ, ఇప్పుడు ఏమైందని నా మీద మర్డర్ ప్లాన్ చేస్తున్నావు అంటూ ఏడుపు గొంతుతో అడిగాడు చైతన్య. ఏమైంది అని కాదు, ఏం కాలేదు అని అడుగు. తీసుకువెళ్ళి నీ సైకో అక్క దగ్గర నన్ను పడేశావు. ధృతిలో తప్పించుకున్నాను కాబట్టి సరిపోయింది, కానీ లేదు అంటేనా ఈరోజు నా ప్రాణం పోయేది తెలుసా ఆవేశంగా అంది నిత్య. మా అక్క అంతేనే, తనకి కోపం వస్తే ఏం చేస్తుందో ఎవరిని చంపుతుందో తనకే తెలీదు. ఆ టైంలో అందరం తన దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది
అంతేకాని తన మీద ఉన్న కోపాన్ని ఇలా నా మీద చూపించి నా ప్రాణం తీయడం నీకేమైనా ధర్మమా అని అడిగాడు చైతన్య. అది మెంటల్ది. దాని మెంటల్ వస్తే ఇలాగే పిచ్చిదాల్లా బిహేవ్ చేస్తుంది అని తెలుసు కూడా నన్ను తన దగ్గర బుక్ చేయడం నీకేమైనా ధర్మమా? అన్నయ్య గారు ఎందుకు తనను వదిలి మరొక దాన్ని తగులుకున్నారో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. అసలు ఎవడు భరిస్తాడ్రా ఇలాంటి సైకో దాన్ని అంది నిత్య. నీ బొంద అర్థమైంది. దాని ప్రతాపం అంతా మన దగ్గరే, బావ దగ్గర కాదు. బాబా ఒక టిపికల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి. ఏ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలో, ఎవరిని ఎలా లైన్లో పెట్టాలో ఆయనకి బాగా తెలుసు. ఆయన దగ్గర ఎవ్వరి పప్పులు ఉడకవు అన్నాడు చైతన్య. అంత తెలిస్తే మనమెందుకు ఇలా తలలు పగలగొట్టుకోవడం? ఈ తలనొప్పేదో ఆయనే పడతాడు కదా అంది నిత్య. ఆయన పడేటట్లయితే నేనెందుకు నిన్ను బలి పశువుని చేస్తాను? అదంతా సపరేట్ క్యారెక్టర్. కానీ ముందు దాని సంగతి వదిలేసి ఒక అద్భుతమైన ప్లాన్ గీశాను. అది అమలు పరచుదాం రా అంటూనే ఆమె చెయ్యి పట్టుకుని బయటికి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు చైతన్య. అలా వీర ఆవేశంతో వెళుతున్న అతని వైపు చూసి, వీడి ప్లాన్ గీశాడు అంటే అది ఖచ్చితంగా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. కాబట్టి మనం కూడా ప్లాన్ బి సిద్ధం చేసుకోవాలి అని ఆమె మనసులో అనుకుంటూ ఉంది. ఎంతకీ అభిరామ్ కీర్తన రాకపోవడంతో కోపంతో రగిలిపోతూ ఉంది ప్రియాంక. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? సైట్ విజిటరీ చెప్పి ఏ రెస్టారెంట్కో వెళ్ళి ఒకరి ముందు ఒకరు కూర్చుని సైట్ కొట్టుకుంటూ ఉన్నారా ఏంటి? లేక నన్ను సైట్ చేసి ఎక్కడికైనా జెండా ఎత్తేయలేదు కదా అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగా ఆ క్యాబిన్ డోర్ ఓపెన్ అయ్యింది. ఆ డోర్ నుంచి లోపలికి వచ్చిన అభిరామ్, ఓకే ఫైన్, నాకు ఈ సైట్ అయితే బాగా నచ్చింది. వెంటనే ఇంజనీర్ని పిలిపించి ప్లాన్ సిద్ధం చేయమని చెప్పండి. టోటల్గా 50 ఫ్లాట్స్ ఉండాలి. అది కూడా అందరికీ అనుకూలంగా కొంచెం స్పేసెస్గా ఉండాలి అని అంటూ తనకి కావలసిన వర్క్ గురించి కీర్తనతో చెప్తూ వెళ్ళి తన సీట్లో కూర్చుని సిస్టమ్ ఆన్ చేశాడు అతను. వాళ్ళు రావడంతో కొంచెం రిలాక్స్డ్గా ఫీల్ అయ్యి, అమ్మయ్య ఎక్కడికి వెళ్లకుండా ఆఫీస్కే తగలబడ్డారులే. కానీ ఇంతసేపు వీళ్ళు ఏం చేశారు? ఎక్కడ ప్రేమ కబుర్లు చెప్తూ కూర్చున్నారు అని మనసులో ఆలోచించుకుంటూ అతని వైపే కోపంగా చూస్తూ తన గోళ్ళు కొరికేసుకుంటూ ఉంది ప్రియాంక. ఓకే సార్, నేను వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పి కీర్తన ఆ క్యాబిన్ దాటి బయటికి వెళ్ళిపోవడంతో మధ్యలో కార్ ట్రబుల్ ఇచ్చింది. మెకానిక్ వచ్చి అది రిపేర్ చేసి దానిలో మేము సైట్కి వెళ్ళి విజిట్ చేసి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది అంటూ తన వర్క్ చేసుకుంటూనే చెప్పాడు అభిరామ్. ఆ మాటతో అతని వైపు చూస్తూ ఉన్న తన చూపుని మరొక వైపుకు తిప్పుకుని, మీరు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు, మధ్యలో ఏం జరిగింది అని నేను మిమ్మల్ని అడగలేదు కదా, మరి ఎందుకు సంజాయిషి చెప్పడం అని కోపంగా అంది ప్రియాంక. నేను సంజాయిషి ఏమీ చెప్పలేదే. నేను తనతో కలిసి ఎక్కడికి వెళ్ళానో తెలియక సగం గోల్డ్ ఆల్రెడీ తినేసావు కదా, మిగతా వాటికైనా నీ నుంచి విముక్తి కలిగిద్దాము అని క్లారిటీ ఇచ్చాను అంతే. అయినా నీకు తెలుసు కదా, ఒకరికి సంజాయిషి చెప్పడం, ఒకరి కాళ్ళ దగ్గర పడి ఉండడం నాకు నచ్చని పనులు అని యాటిట్యూడ్గా చెప్పాడు అభిరామ్. ఆ మాట విన్న ప్రియాంకకి వాళ్ళ ఫస్ట్ నైట్ గుర్తు వచ్చింది. అందంగా ఒక రూమ్ని చాలా రకాల పువ్వులతో అలంకరించారు అక్కడున్న వాళ్ళు. అంతకన్నా అందంగా ప్రియాంకని అలంకరిస్తూ ఉన్నారు. అప్పుడే ఆమెకు ఒక అరుపు గట్టిగా వినిపించింది. అది అభిరామ్ అరుపు అవడంతో అదిరిపడి అందరూ అటువైపు చూశారు. కొంచెం సీరియస్గా ఆ గదిలోకి వచ్చిన అభిరామ్, ప్రియాంక ఇక్కడ నాకు సెట్ అవ్వదు, రా వెళ్ళిపోదాం అంటూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు అతను. అతని మొహం చాలా సీరియస్గా ఉంది. అవతల ఫస్ట్ నైట్కి ఏర్పాటు చేస్తూ ఉంటే ఈ టైంలో వచ్చి వెళ్ళిపోదాం రా అని అతను అనడంతో ఒక్క క్షణం షాక్ అయిన ఆమె, ఎక్కడికి అవి అంటూ అయోమయంగా అతన్ని చూస్తూ అడిగింది. నాకు ఇక్కడ ఏమీ నచ్చడం లేదు ప్రియాంక. అసలు ఆ పువ్వులు, ఆ వాతావరణం ఏంటి? నాన్ సెన్స్. ఫస్ట్ నైట్ అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండడం, ఒకటిగా కలవడం. దానికోసం అన్ని పువ్వులు వేస్ట్ చేయాలా? ఆ వాసన చూస్తూ ఉంటేనే నాకు తల తిరిగిపోతుంది.
ఇంకా ఆ పక్కన ఆ స్వీట్ కొట్టు ఒకటి, దాన్ని చూస్తుంటే ఎక్కడ లేని ఎలర్జీ వచ్చేస్తుంది నాకు. దానికి తగ్గట్టు నీ అవతారం ఒకటి. ఇవన్నీ చూస్తూ ఉంటే తలపోటు వచ్చేస్తుంది, కానీ నీతో రొమాన్స్ చేసే మూడ్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు అని ఆమె వైపు సూటిగా చూస్తూ చెప్పాడు అభిరామ్. ఆ మాటతో అక్కడ ఉన్న వారందరూ నోటి మీద చేయి వేసుకోగా వాళ్ళందరి ముందు తలెత్తుకోలేక సిగ్గుతో తలదించుకుని ఉంది ప్రియాంక. అది చూసి మరింత ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ, ఎందుకు ఎందుకు తలదించుకుంటున్నావు ఇప్పుడు నువ్వు? మనిద్దరం రొమాన్స్ చేసుకోవాలనే కదా ఇక్కడ ఇన్ని ఏర్పాట్లు చేశారు. అదే మాట నేను చెప్తే అందులో తప్పేముంది? మనసులో ఒకటి ఉంచుకుని పైకి మరొకటి చెప్పడం నాకు రాదు. నేను నీతో కలిసి జర్నీ చేయాలి అనుకుంటున్నాను ప్రియాంక. అది లైఫ్ లాంగ్ జర్నీ కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఒకటి ఫిక్స్ అయ్యాను అంటే దానికి స్టిక్ అయ్యే ఉంటాను. అలా మొదలుపెట్టే మన జర్నీ ఇలా ఇష్టం లేని హడావిడితో హంగులతో కాదు, మనకి ఇష్టమైన వాతావరణంలో మనకి నచ్చినట్లు, ముఖ్యంగా నాకు నచ్చినట్లు జరగాలి. అంతకన్నా ఇంపార్టెంట్గా కంఫర్ట్ ఉండాలి. ఇక్కడ నాకు ఆ కంఫర్ట్ లేదు. అందుకే నువ్వు నాతో వచ్చాయి, కంఫర్ట్గా ఉన్న ప్లేస్కి నేను నిన్ను తీసుకువెళ్తాను అంటూ చెప్పాడు అభిరామ్. అతను అలా మాట్లాడడంతో అతనికి ఏం సమాధానం చెప్పలేకపోయింది ప్రియాంక. అతని వైఖరి చూసి అక్కడ ఉన్నవారందరూ గుసగుసగా మాట్లాడుకుంటూ ఏదో వింతని చూస్తూ ఉన్నట్లు అతన్ని చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా, డోంట్ వేస్ట్ మై టైం, రావాలి అనుకుంటే వచ్చాయి, లేదు అంటే ఆ మాట చెప్పే, ఇనఫ్ అన్నాడు అభిరామ్. దానితో తన తల్లి వైపు చూసింది ప్రియాంక. ఆమె సంతోషమే ముఖ్యమనుకున్న కస్తూరి కూడా వెళ్ళు అన్నట్లు తన కళ్ళతోటే ఆమెకు సైగ చేయడంతో అభిరామ్ చేయి పట్టుకుని అక్కడి నుంచి బయటికి వచ్చింది ప్రియాంక. అలా ఆమెని బయటికి తీసుకువచ్చిన అభిరామ్ హోటల్లో లగ్జరియస్గా ఉన్న ఒక సూట్ బుక్ చేసి అక్కడికి ఆమెని తీసుకువెళ్ళి ఆమెకి ఒక డ్రెస్ ఇచ్చి, ముందు ఈ అవతారం మార్చి ఈ డ్రెస్ వేసుకో అని అన్నాడు అతను. అది 1 పీస్ బ్లాక్ డ్రెస్. అతనికి అదే ఇష్టం అనుకుంటా అని సరిపెట్టుకుని భారంగా శ్వాస తీసుకుని వదిలి సరే అని చెప్పి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి ఆ డ్రెస్ వేసుకుని వచ్చిన ప్రియాంకని చూసి, పర్ఫెక్ట్, చూడు ఈ డ్రెస్లో ఎంత సెక్సీగా ఉన్నావో, ఇలా ఉంటే ఎవరికైనా మూడు వస్తుంది, కానీ అమ్మమ్మల చీర మొత్తం ఒంటికి చుట్టుకుని ఉంటే ఏం మూడు వస్తుంది అని అంటూ ఆమె నడుం చుట్టూ తన చెయ్యి వేసి ఆమెని తన దగ్గరికి లాక్కుని తన పెదవులతో ఆమె పెదవులను అందంగా బంధించాడు అభిరామ్. దాంతో ఉలిక్కిపడి స్పృహలోకి వచ్చింది ప్రియాంక. ఒక్క క్షణం తన ఫస్ట్ నైట్ గుర్తు రావడంతో సిగ్గు వలన ఆమె మొహం మొత్తం ఎర్రగా మారిపోయింది. అది చూసి, తమరు ఇంకా అలానే సిగ్గుపడుతూ కూర్చుంటే ఆఫీస్లో ఎవ్వరూ లేరు అనుకుని క్లోజ్ చేసుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు రేపటి వరకు ఇలానే ఇక్కడే సిగ్గుపడుతూ కూర్చోవాలి. ఆ తర్వాత మీ ఇష్టం, త్వరగా సిస్టమ్ క్లోజ్ చేసి ఎలాగో మన ఇంటికి రారు కాబట్టి మీకు నచ్చిన మీ ఇంటికి వెళ్ళండి అని చెప్పి బయటికి వెళ్ళిపోతూ ఉన్నాడు అభిరామ్. ఆ మాటతో కోపంగా వెళుతున్న అతని వైపు చూసి, రారు అని చెప్పకపోతే రమ్మని పిలవచ్చుగా, తప్పైపోయిందని ఒప్పుకోవచ్చు కదా, ఒక్కసారి సారీ చెప్తే సొమ్మేమని అరిగిపోతుందా అని మనసులో అతని కోపంగా తిట్టుకుంటూ సిస్టమ్ షట్ డౌన్ చేసి తన బ్యాగ్ తీసుకుని అతని వెనకే వెళుతూ ఉంది ప్రియాంక. ఆఫీస్లో ఇంకా వర్కర్స్ ఉండడంతో వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు అభిరామ్. దానితో అతని వైపు సీరియస్గా చూస్తూ అతన్ని దాటుకుని బయటికి వెళ్ళిన ప్రియాంక తన కార్ డోర్ తీసి లోపలికి ఎక్కుతూ ఉండగా ఆ కార్ టైర్ పంచర్ అవ్వడం గమనించింది. దాంతో అయ్యో అనుకుంటూ డోర్ క్లోజ్ చేసి ఆ కారుకి అనుకుని నిలబడి ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంది ఆమె. ఒక విధంగా చెప్పాలి అంటే ఆమె ఆలోచించడం లేదు. అభిరామ్ వస్తాడు అని, తన కార్ టైర్ పంచర్ అవ్వడం చూస్తాడు, తనకి లిఫ్ట్ ఆఫర్ చేస్తాడు అని ఊహల్లో తేలిపోతూ ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ అక్కడే నిలబడి ఉంది ఆమె. ఆఫీస్ గేటు బయట నిలబడి తను బుక్ చేసుకున్న క్యాబ్ కోసం ఎదురు చూస్తూ ఉంది కీర్తన. స్టాఫ్తో మాట్లాడి బయటకు వచ్చిన అభిరామ్ కారుకి ఆనుకుని నిలబడి ఉన్న ప్రియాంకని చూశాడు.
ఆమె అలా నిలబడి ఉండడంతో ఏదో అనుమానం రావడంతో ఆ కార్ వైపు తీక్షణంగా చూశాడు అతను. అలా చూసిన అతనికి ఆ కార్ టైర్ పంచర్ అవ్వడం కనిపించింది. ఓహో, ఇదా విషయం అని అనుకుని ఆమె వైపు చూస్తూనే వెళ్ళి తన కార్ డోర్ ఓపెన్ చేసుకుని అందులో కూర్చున్నాడు అతను. గజస్తంభంలా ఇక్కడ నేను నిలబడి ఉన్నాను కదా, ఏం జరిగింది, డ్రాప్ చేయమంటావా, ఇంత నైట్ ఎలా ఇంటికి వెళతావు అని కన్సర్న్ కోసమైనా ఒక్క ప్రశ్నైనా అడిగి చావచ్చు కదా, ఎందుకు అంత పొగరు అని అతని మనసులో తిట్టుకుంటూ ఉన్న ప్రియాంకకి మరింత కోపం పెరిగిపోతూ ఉంది. కారు ఎక్కిన అభిరామ్ 10 నిమిషాలు ఆ కార్ స్టార్ట్ చేయకుండా వెయిట్ చేస్తూ ఉన్నాడు. అయినా కూడా ప్రియాంక ఆ కార్ ఎక్కలేదు. ఇంకా ఎక్కదు అని అర్థమైపోవడంతో కార్ స్టార్ట్ చేసి హారన్ వేశాడు. అయినా కూడా ప్రియాంకలో చలనం లేదు. అది చూసిన అతను లైట్ తీసుకుంటూ కారు ముందుకు పోనిచ్చాడు. అక్కడ క్యాబ్ కోసం ఎదురు చూస్తూ కనిపించింది కీర్తన. ఆమె ముందు కారు ఆపి, ఏంటి కీర్తన, ఇంకా ఇంటికి వెళ్ళలేదా అంటూ అడిగాడు అభిరామ్. అది సార్, క్యాబ్ బుక్ చేశాను, దానికోసం ఎదురు చూస్తున్నాను చెప్పింది కీర్తన. ఇంత నైట్ టైం క్యాబ్ సెక్యూరిటీ కాదు, నేను డ్రాప్ చేస్తాను, కారుకు అంటూ చెప్పాడు అభిరామ్. ఆ మాటతో వెనక్కి తిరిగి ప్రియాంక వైపు చూసింది ఆమె. కోపంగా అటువైపే చూస్తూ కనిపించింది ప్రియాంక. దానితో భయపడిన ఆమె, సార్, మేడం అక్కడ వెయిట్ చేస్తున్నారు, ఈ లిఫ్ట్ ఏదో ఆమెకి ఇస్తే బాగుంటుంది కదా సార్ అంది కీర్తన. ఆ మాటకి చిన్నగా నవ్వి, నేను నీకు లిఫ్ట్ ఆఫర్ చేశాను అంటే అర్థం నేను నీకు పరాయి మనిషిని అని. అలానే తనకి లిఫ్ట్ ఇవ్వడానికి నేను తనకి పరాయి వ్యక్తిని కాదు కీర్తన, తన హస్బెండ్ని. అలానే తను పరాయి మనిషి కాదు. నా మీద, నా కార్ మీద, నా అని అనుకునే ప్రతి వస్తువు మీద హక్కున్న మనిషి. తనకి నేను లిఫ్ట్ ఇవ్వడం ఏమిటి, రావాలి, వచ్చి కూర్చుని ఇక్కడికి వెళ్ళాలి అని ఆర్డర్ వేయాలి, అంతేకాని తనకి సంబంధం లేదు అన్నట్టు దూరంగా నిలబడిపోయి నేను లిఫ్ట్ ఇస్తాను అని పిలుస్తాను అని ఎదురు చూడకూడదు కదా. భార్యాభర్తలు అంటే ఒకరి మీద ఒకరికి హక్కు ఉంటుంది. ఆ హక్కుని ఎప్పుడైనా, ఎలా అయినా, ఎక్కడైనా, ఎవరి ముందైనా ప్రదర్శించవచ్చు. అందులో ఏ తప్పు ఉండదు. నాకు ఇప్పుడు తనని కిస్ చేయాలి అనిపిస్తే నేను ఎవరి పర్మిషన్ అడగను. ఇన్ఫ్యాక్ట్ తన పర్మిషన్ కూడా నాకు అవసరం లేదు. నాకు తన మీద ఎప్పటికీ హక్కు ఉంటుంది. అది నేను ఎప్పుడైనా, ఎక్కడైనా తీసుకుంటాను. నువ్వు మా గురించి ఆలోచించడం మానేసి కారెక్కు, నాకు లేట్ అవుతుంది అంటూ చెప్పాడు అభిరామ్. అతని గురించి బాగా తెలిసి ఉండడంతో అతని మాటకి ఇంకా ఎదురు చెప్పే ధైర్యం చేయలేక ఆ కారు ఎక్కి కూర్చుంది కీర్తన. కానీ ఆమె గుండెల్లో ఏదో భయం మెదులుతూనే ఉంది. అప్పటి వరకు ఆమె ఆ కారు ఎక్కే ధైర్యం చెయ్యలేదు అన్న కాన్ఫిడెన్స్తో ఉన్న ప్రియాంక ఆమె ఎక్కడం చూసి షాక్ అయింది. కోపంతో ఆమె పిడికిలి గట్టిగా బిగుసుకుంది. అక్కడ జరిగిందంతా చూసి గోడ పక్కగా నిలబడి ఉన్న నిత్య తన ముందు నిలబడి, ఏంటి ఇలా జరిగింది, నేను ప్లాన్ వేస్తే 100% సక్సెస్ అవ్వాలి కదా, మరి ఇప్పుడేంటి బెడిసి కొట్టింది అని అనుకుంటూ ఉన్న చైతన్య నెత్తి మీద ఒక్కటి పీకి, చాలా గొప్ప ప్లాన్ వేశావు, ఈ దెబ్బతో ఇంకా కలిసే అవకాశం లేకుండా పూర్తిగా విడిపోయారు కదా నీ అక్క బావ అంది నిత్య. దానితో తలరుద్దుకుంటూ, యాక్చువల్లీ నేను వేసిన ప్లాన్కి ఎవరైనా కలిసి తీరాలి, కానీ వీళ్ళు మానవాతీతులు కదా, అందుకే ఇలా బెడిసి కుట్టింది తలపై రుద్దుకుంటూ అన్నాడు చైతన్య. ఏం తీతులు? ఆ పదం అర్థం కాక అయోమయంగా అడిగింది నిత్య. తీతులు కాదు, మానవాతీతులు అంటే గ్రహాంతరవాసులు అని అర్థం. కానీ పద, తీసేసిన ఆ టైర్లో గాలి కొట్టుకుని ఇంటికి పోదాం అని చైతన్య అంటూ ఉండగా అతని ఫోన్ రింగ్ అయింది. దాంతో ఆ ఫోన్ తీసి చూసుకుని, అరే బావా అంటూ కాల్ లిఫ్ట్ చేసి, చెప్పు బావా అన్నాడు చైతన్య. చాలా లేట్ అయింది, కార్ టైర్ పంచర్ అయ్యింది. ఇప్పుడు దానికి గాలి కొట్టే పనులు పెట్టుకోకుండా సెల్లార్లో మరొక కారు ఉంది, అది తీసుకుని మీ అక్కని జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళు. అసలే తన మూడ్ బాగాలేదు, తను డ్రైవ్ చేస్తాను అంటే అస్సలు ఇవ్వద్దు. కీస్ నా క్యాబిన్లో ఉన్నాయి,
అంటూ చెప్పాడు అభిరామ్. సరే బావా, అలాగే, ఓకే అని కాల్ కట్ చేసి, చూసావా మా బావ అంటే అది అంటూనే గర్వంగా చెప్పాడు చైతన్య. చూశాను, ఇదే మాట వెళ్ళి నీ అక్కకి చెప్పు అంది నిత్య. చెప్తాను అని ఆమె దగ్గరికి అతను వెళుతూ ఉన్నా చైతన్య కాలర్ పట్టుకుని వెనక్కి లాగి, అసలు ఏం బ్రెయిన్ అయ్యా బాబు నీది. తనని వదిలేసి మరో ఆడదాన్ని కారు ఎక్కించుకుని వెళ్ళిన మొగుడు తన కోసం మరొక కారు ఏర్పాటు చేశాడు అంటే ఆ పెళ్ళం కాలి నడకనైనా వెళుతుంది కానీ తన సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపుకుని ఆ కారు ఎక్కదు. తనతో కలిసి నడిచే ఓపిక నాకు లేదు. కాబట్టి ఏదో ఒక అబద్ధం చెప్పి అక్క మీ అక్క ఆ కారు ఎక్కేలా చెయ్యి అంటూ సలహా ఇచ్చింది నిత్య. ఇది పాయింటే అని అంటూ ఆఫీస్ లోపలికి వెళ్ళి కీస్ తీసుకుని ఆ కార్ తీసుకువచ్చి ప్రియాంక ముందు ఆపాడు చైతన్య. అతని వైపు చంపేసేలా చూస్తూ, ఏంటి అతని కారు వేసుకుని వచ్చావు? ఫోన్ చేసి కారు పంచర్ అయింది, మరో కారులో వెళ్ళండి అని ఆర్డర్ వేశారా ఆయన గారు అంటూ కోపంగా అడిగింది ప్రియాంక. ఆ ప్రశ్నతో నిత్య వైపు సీరియస్గా చూశాడు చైతన్య. అంటే అది వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కదా, ఒకరి గురించి ఒకరికి బాగా తెలిసి ఉంటుంది. అలాంటిది ఆఫ్టర్ ఆల్ కారు గురించి తెలీదా? ఈ పాయింట్ ఇందాక మిస్ అయ్యాను అని కొంచెం ఇబ్బందిగా చెప్పింది ఆమె. గౌరించావులే అని ఆమెను మనసులో తిట్టుకుని, ఆయన గారి కార్ ఏంటక్క? అంటే ఈ కార్ని కొనడానికి నువ్వేమీ హెల్ప్ చేయలేదా? ఈ కార్లో నీకు భాగం లేదా? ఈ కార్ నీది కాదా అంటూ ఆమె ఈగోని రెచ్చగొట్టాడు చైతన్య. దానితో పౌరుషంగా అతని వైపు చూస్తూ, కాకపోవడం ఏంటి, ఈ కార్ డౌన్ పేమెంట్ మాత్రమే అభి కట్టాడు, ఆ తర్వాత ఈఎంఐలు అన్నీ నేనే కట్టాను, కాబట్టి ఈ కార్ మీద నాకు హక్కు ఉంది అంటూ వెనక డోర్ తీసుకుని కారు ఎక్కి కూర్చుంది ఆమె. అది చూసి అమ్మయ్యా అని మనసులో అనుకుని, చూసావా నా తెలివితేటలు అన్నట్లు తన కళ్ళతోటి నిత్య వైపు గర్వంగా చూశాడు చైతన్య. గోరించావులే పోనీ అన్నట్లు అతని వైపు ఒక లుక్ ఇచ్చింది నిత్య. చిదినమ్మ జీవితం, ఎంత గొప్ప పని చేసినా కూడా ఈ ఆడవాళ్ళు ఒక్కసారి కూడా మెచ్చుకుని చావరు. ఆడవాళ్ళంతా ఇంతే అని తిట్టుకుంటూ ఆ కారుని ముందుకు పోనిచ్చాడు చైతన్య. వెనక కూర్చున్న ప్రియాంక అలాగే సీటుకి ఆనుకుని ఆలోచిస్తూ ఉంది. ఆమె కంటి కొసరల నుంచి కన్నీరు కిందకి కారుతూ ఉన్నాయి. కారు మిర్రర్ నుంచి ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం చూస్తూ ఉన్న చైతన్య మనసు బాధగా మూలిగింది. ఎందుకక్క అంత బాధపడడం? ఒక్కసారి కూర్చుని బావతో మాట్లాడి కాంప్రమైజ్ అవ్వచ్చు కదా అంటూ ఒక సలహా పడేశాడు అతను. నేనే మాట్లాడాలా? మీ బావ మాట్లాడకూడదా? తప్పు చేసింది తను కదా, వచ్చి క్షమాపణ చెప్పి కాంప్రమైజ్ చేసుకోవచ్చు కదా. అది చేయడం మానేసి వదిలేసిన గర్ల్ ఫ్రెండ్ని వెంట వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. అసలు సిగ్గుందా మనిషికి? పెళ్ళం వదిలేసి వెళ్ళిపోయింది అన్న దిగులు ఏమాత్రమైనా ఆ మనిషిలో కనిపిస్తుందా నీకు? మేబీ నేను వదిలేసి రావడమే అతనికి చాలా సంతోషంగా అనిపిస్తుంది అనుకుంటా. అందుకే కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా కూడా ఏమాత్రం పట్టించుకోవట్లేదు అంటూ ఫైర్ అయింది ప్రియాంక. అలా అని నువ్వెందుకు అనుకుంటావక్క? బావ గురించి నీకు తెలియనిదేముంది? తను తప్పు చెయ్యలేదు అంటే ఎవ్వరి ముందు తల వంచడు. ఇప్పుడు కూడా అలానే తను చెయ్యని తప్పుకి నిన్ను క్షమాపణ అడగాలి అని అనుకోవడం లేదేమో. ఒకప్పుడు గర్ల్ ఫ్రెండ్ అయితే ఇప్పుడు ఫ్రెండ్ అవ్వకూడదా ఏంటి? తన జీవితంలో నువ్వు లేనప్పుడు ఆమె గర్ల్ ఫ్రెండ్ అయ్యింది. ఆ తర్వాత వాళ్ళకి సెట్ అవ్వలేదు, విడిపోయారు. ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ నువ్వు తన జీవితంలో ఉన్నప్పుడు ఆ అమ్మాయి వస్తే మాత్రం తన ఎథిక్స్ని, నీ మీద ఉన్న ప్రేమని, మీ బంధాన్ని గాలికి వదిలేసి బావా ఆ అమ్మాయి వెనక పడతాడు అని నువ్వెందుకు అనుకుంటున్నావు? ఫ్రెండ్లా ఉంటున్నాడేమో ఒక్కసారి అడగవచ్చు కదా, క్లారిటీ తీసుకుంటే సరిపోతుంది కదా అన్నాడు చైతన్య. పక్కన ఉన్న నిత్యకి కూడా అది కరెక్ట్గానే అనిపించింది. ఆ దిశగానే ఆమె ఆలోచిస్తూ ఉండగా వెనక కూర్చున్న ప్రియాంక అతని నెత్తి మీద ఒక్కటి పీకి, ఏ రాజ్యాంగంలో రాసిందిరా
ఒకప్పుడు గర్ల్ ఫ్రెండ్ అయిన అమ్మాయి ఇప్పుడు ఫ్రెండ్ అవుతుంది అని. ఒకవేళ అలా రాసి ఉంటే అది 100% తప్పే. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి గర్ల్ ఫ్రెండ్ అనుకున్న తర్వాత వాళ్ళ రిలేషన్ బ్రేకప్ అయ్యి ఆమె అతనికి దూరమైనా సరే అతను ఆమెని ఒకప్పటి గర్ల్ ఫ్రెండ్ లాగానే ఆ అబ్బాయి ఆ అమ్మాయిని చూస్తాడు తప్ప ఫ్రెండ్ అని పొరపాటును కూడా అనుకోడు. ఆ అమ్మాయికి ఒక 90 ఏళ్ళు వచ్చి ముసలిదైపోయినా సరే ఆమె ఒకప్పటి నా గర్ల్ ఫ్రెండ్ అన్న ఫీలింగ్ అతని మనసులో ఉంటుంది. ఎవరి వరకు ఎందుకు? ఒక 2 years బ్యాక్ రోడ్డు మీద ఒక అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయికి సైట్ వేశావు, వెనకాల కుక్కలా పడ్డావు, ప్రపోజ్ కూడా చేశావు. కానీ ఆ అమ్మాయి ఇష్టం లేదు అని నిన్ను రిజెక్ట్ చేసి ఫ్రెండ్గా ఉందాము అని చెప్పింది కదా. అప్పుడు ఆ అమ్మాయికి నువ్వేం సమాధానం చెప్పావు? ఒకసారి గుర్తు చేసుకో అంటూ అడిగింది ఆమె. ఆ మాటతో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అవడంతో, అక్క, ఇప్పుడు ఆ సంగతులన్నీ ఎందుకే? గతం గతహ అంటారు కదా. నా విషయం మర్చిపోయి ప్లీజ్ బావ గురించి మాట్లాడవే, నీకు దండం పెడతాను అని ఏడుపు గొంతుతో అన్నాడు చైతన్య. అప్పటికే ఆ విషయం బ్రెయిన్లో బాగా ఫీడ్ అయిపోయి ఉండడంతో, అలా అంటారేంటి సార్? ఏదైనా ఒక విషయం మధ్యలో వదిలేస్తే మనసు అస్సలు ప్రశాంతంగా ఉండదు. సార్ కొంచెం మొహమాట పడుతున్నారు, కానీ ఆ అమ్మాయి విషయంలో ఈ సార్ ఎలా ఫీల్ అయ్యారో, ఏం చెప్పారో మీరు చెప్పండి మేడం, పళ్ళు కొరుకుతూ అడిగింది నిత్య. అయిపోయింది, నా జీవితం ఈ రోజుతో సంకనాగిపోతుంది. అసలు దీన్ని కాదు, ఇది ఉంది అని తెలిసి కూడా దాన్ని కెలికని చూడు, నాకుండాలి బుద్ధి. చిచి, వాళ్ళని కలపడానికి ప్రయత్నిస్తూ ఉంటే నా ప్రేమ నా ప్రేమ కథ కాలి బూడిదైపోయేటట్లుందిగా అని మనసులో అనుకుని తనని తానే తిట్టుకుంటూ ఉన్నాడు చైతన్య. అడుగుతుంది కదరా, చెప్పు అంది ప్రియాంక. ఏమక్క, గుర్తులేదు, చాలా ఏళ్ళు అయిపోయింది కదా, మర్చిపోయాను అంటూ తింగర చూపులు చూస్తూ చెప్పాడు చైతన్య. హా, నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు. ఆ అమ్మాయి వచ్చి ఫ్రెండ్ అని నీకు చెయ్యిస్తే ఆ చేతి మీద ఒక్కటి పీకి నిన్ను చూసిన వెంటనే నా మనసులో కలిగిన ఫీలింగ్ గర్ల్ ఫ్రెండ్. అదే ఫీలింగ్ నిన్ను ఎప్పుడు చూసినా నాకు కలుగుతుంది తప్ప ఫ్రెండ్ అని నా ఫీలింగ్ పొరపాటును కూడా కలగదు. కాబట్టి పైకి ఫ్రెండ్షిప్ అని చెప్పి మనసులో నీపై ఫీలింగ్స్ని పెంచుకునే ఉద్దేశం నాకు అస్సలు లేదు. బ్రేకప్ అంటూ ఆ అమ్మాయికి చెప్పి వచ్చేసావు. దీనికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ మీ బావ విషయంలో వేరే ఏమైనా నీకు అవసరమా? అవసరం లేదనుకుంటా అంది ప్రియాంక. బావ విషయంలోనే కాదక్క, నా విషయంలో కూడా ఈ పొట్టిదానికి వేరే ఏ ఎగ్జాంపుల్ అవసరం లేదు. ఇక మీదట నేను ఏ అమ్మాయినైనా సరే నార్మల్గా చూసినా ఇది నన్ను చీల్చి ఉప్పు కారం పెట్టేస్తుంది, అది గ్యారంటీ. నీ దయతో నా జీవితం ఇలా అయిపోతుందని నేను అస్సలు అనుకోలేదు అని మనసులో అనుకుంటూ ఆమె వైపు చూశాడు అతను. చంపేసేలా అతని వైపే చూస్తూ ఉంది నిత్య. ఆ చూపు చూసిన అతనికి మరింత భయం వేసింది. వెంటనే సడన్ బ్రేక్ వేసి కార్ ఆపి, మేడం, మీ ఇల్లు వచ్చింది, అలా చూడడం మానేసి ప్లీజ్ దిగుతారా అంటూ దీనంగా బతిమలాడాడు అతను. దిగుతా దిగుతా అని అతనికి చెప్పి, థ్యాంక్స్ మేడం, చాలా విలువైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను, నా జీవితానికి కూడా బాగా పనికొస్తుంది అని చెప్పి అక్కడి నుంచి తన ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంది ఆమె. దానితో, అంటే లైఫ్ లాంగ్ దీంతో నాకు బడిత పూజ అనమాట అని మనసులో అనుకుని, హే భగవాన్ అనుకుంటూ ఒక్కసారి దేవుడిని తలుచుకుని మళ్ళీ కార్ స్టార్ట్ చేశాడు చైతన్య. ఆ రాత్రి ప్రియాంక తనని అలా ఎలా అపార్థం చేసుకుంటుంది అన్న ఆలోచనలతో అభిరామ్ కీర్తన్కి మధ్య ఉన్న రిలేషన్ ఎంతవరకు వెళుతుంది అన్న ఆలోచనలతో ప్రియాంకకి, నిత్య ఫోన్లో తిడుతున్న తిట్లతో బిజీ అయిపోయిన చైతన్యకి నిద్ర లేకుండా పోయింది. కోర్స్ అక్కడ నిత్యకి కూడా నిద్ర లేదు, ఎందుకంటే ఫోన్లో తిడుతూ బిజీగా ఉంది కదా. నెక్స్ట్ డే మార్నింగ్ ముందుగానే ఆఫీస్కి వచ్చింది ప్రియాంక. ఆమె వచ్చేసరికి ఇంకా అభిరామ్ ఆఫీస్కి రాలేదు. ఎప్పుడూ టైంకి ఆఫీస్లో ఉండే అతను టైం దాటిపోతూ ఉన్నా కూడా ఆఫీస్కి రాకపోవడంతో అతని కోసం టెన్షన్గా ఎదురు చూస్తూ ఉంది ప్రియాంక.
అప్పుడే అభిరామ్ టేబుల్పై కొన్ని ఫైల్స్ పెట్టడానికి అక్కడికి వచ్చింది కీర్తన. ఆమెని చూడడంతోటే ఎక్కడ లేని మంట వచ్చేసింది ప్రియాంకకి. అసలు ఏముంది దీనిలో? బక్క పల్చగా స్కెల్టన్లా ఉంది. దీన్ని చూసి వాడి పడిపోవడం ఏమిటో? అందంగా ఇంత సెక్సీగా ఉండే నన్ను పక్కన పెట్టి దీనితో ఆ రాసలీలలు సాగించడం ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు అని ఆమె అనుకుంటూ ఉండగా ఆమె దగ్గరకు వచ్చి, మేడం, ఈ ఫైల్ సార్ మీకు ఇమ్మన్నారు అంటూ చెప్పింది కీర్తన. ఆ మాటతో కళ్ళెత్తి సీరియస్గా ఆమె వైపు చూసింది ప్రియాంక. ఆ చూపుకి భయపడి తల ఉంచుకుంది కీర్తన. అక్కడ పెట్టి వెళ్ళు అని ప్రియాంక అనడంతో ఆ ఫైల్ టేబుల్పై పెట్టేసి కీర్తన వెళ్ళిపోతూ ఉంది. దానితో ఏదో గుర్తు రావడంతో, ఇంకా రాలేదేంటి మీ సార్ అంటూ పళ్ళు కొరుకుతూ అడిగింది ప్రియాంక. అది మేడం, సార్కి ఈరోజు వేరే కంపెనీ వాళ్ళతో మీటింగ్ ఉంది, అందుకే ఆ కంపెనీకి వెళ్ళారు. మీటింగ్ అవ్వగానే ఆఫీస్కి వచ్చేస్తాను అని చెప్పారు అంటూ చెప్పింది కీర్తన. ఆ మాటకి ఆమె వైపు ద్వేషం నిండిన కళ్ళతో చూస్తూ, పర్వాలేదే, కట్టుకున్న పెళ్ళం కన్నా పెట్టుకున్న పర్సనల్ సెక్రటరీకే అన్ని విషయాలు చెప్తున్నాడు అంటే విషయం చాలా దూరం వచ్చిందే. ఇలా నువ్వు మా వారు ఒక్కరితోనేనా లేదా నీకు పరిచయం ఉన్న అందరితోనే ఉంటావా అని వంకరగా ఆమెను చూస్తూ అంది ఆమె. ఆ మాటతో తల ఉంచుకుంది కీర్తన. ఆమె కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతూ ఉన్నాయి. చేసిందంతా చేస్తూనే ఇలా తల వంచుకుని ఇన్నోసెంట్లా బిల్డప్ ఇవ్వడం ఎందుకు అని ప్రియాంక అంటూ ఉండగా ఆ క్యాబిన్లోకి అంతకు ముందే వచ్చి ఆమె మాటలన్నీ వింటున్న అభిరామ్, ఏముంది ప్రియాంక, నువ్వు తనకి శాలరీ ఇస్తున్నావు కదా, అందుకే తల వంచుకుని నువ్వేమన్నా, ఎంత బాధ పెడుతున్నా, ఎంత ఘోరంగా మాట్లాడుతున్నా ఆ మాటలు పడుతుంది, వింటుంది, సహిస్తుంది. అలా కాకుండా ఏ రోడ్డు మీద నువ్వు ఎదురయ్యి ఇప్పుడు అన్నావే ఈ మాటలే అక్కడని ఉంటే ఆత్మాభిమానం ఉన్న ఏ ఆడపిల్ల అయినా సరే తన ఎడంకాలు చెప్పు తీసుకుని కొడుతుంది. ఇక్కడ బాస్ అయ్యి బ్రతికిపోయావు, అలా అని చెప్పి బయట ఎక్కడైనా ఇవే మాటలు అనడానికి ప్రయత్నించకు, అందరిలోనూ పరువు పోతుంది. అసలే తను ఫైర్ బ్రాండ్, మాట అనే రకమే కానీ పడే రకం కాదు అంటూ వెళ్ళి తన చైర్లో కూర్చున్నాడు అభిరామ్. ఆ మాట విన్న ప్రియాంకకి మరింత కోపం వచ్చింది. అది ఏ బ్రాండో అయ్యగారికి బాగా తెలిసినట్లుంది అని పళ్ళు కొరుకుతూ మనసులో అనుకుని, ఎదుటి వాళ్ళతో చెప్పించుకునే స్టేజ్లో చెప్పుతో కొట్టించుకునే స్టేజ్లో నేను ఎప్పుడూ ఉండను. ఎందుకంటే సమాజంలో నాకంటూ ఒక గౌరవం ఉంది, ఒకరి భార్యగా మర్యాద ఉంది. అది లేని వాళ్ళు భయపడాలి కానీ నాకెందుకు భయం అంది ప్రియాంక. ఆ మాటకి చిన్నగా నవ్వుతూ, మనము ఆఫీస్కి వచ్చింది ఎవరికి పెళ్ళయింది, ఎవరికి కాలేదు, ఎవరికి మొగుడున్నాడు, ఎవరికి లేడు అన్న విషయం డిస్కస్ చేసుకోవడానికి కాదనుకుంటా అన్నాడు అభిరామ్. అతన్ని ఏమన్నా సరే ఒంటి మీద కారం పోసినట్లు అనిపిస్తూ ఉండడంతో కోపంగా తన ప్లేస్కి వెళ్ళిపోయింది ప్రియాంక. దానితో కీర్తన వైపు చూసి, నువ్వేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు, ఇక్కడ ఎగ్జిబిషన్ అయిపోయింది, నువ్వు వెళ్ళి నీ వర్క్ చేసుకోవచ్చు అంటూ చెప్పాడు అభిరామ్. అతని మాట విని చిన్నగా నవ్వుతూ, వీడి జన్మలో మారడు అని మనసులో అనుకుని ఓకే సార్ అంటూ బయటికి వెళ్ళిపోయింది కీర్తన. సీరియస్గా తన వైపే చూస్తూ ఉన్న నిత్య వైపు చూసి, నీకు దండం పెడతాను, అలా చూడకే తల్లి, మా అక్క ఏదో ఫ్లోలో చెప్పింది అదే నిజం అనుకుని రాత్రంతా నన్ను హింసిస్తూనే ఉన్నావు, మళ్ళీ తెల్లారకుండా మొదలుపెట్టేశావు, నిద్రలేక నా కళ్ళు చూడు ఎంత ఎర్రగా ఉన్నాయో అని దీనంగా బతిలాడాడు చైతన్య. సర్లే, ఆ మొహం మార్చు, నిన్నటి నుంచి ఆ ఏడుపు మొహం చూడలేక చచ్చిపోతున్నాను, కానీ ఇప్పుడు ప్లాన్ ఏంటి అంటూ అడిగింది నిత్య. ఏముంది, నువ్వు వెళ్ళి అక్క సిస్టమ్ ఉందే దాని ముందు ఒక 10 నిమిషాలు కూర్చుని నీకు వచ్చింది అందులో చేస్తూ ఉండు, సరిపోతుంది అన్నాడు చైతన్య. కానీ నాకేమీ రాదు కదా, ఆ ప్రాజెక్టులు డీల్స్ వీటి గురించి అయితే అసలే తెలీదు అంది నిత్య. అందుకే కదమ్మా వెళ్ళమంటున్నాను,
నీకేమీ తెలియదు కాబట్టి ఆ సిస్టమ్ ముందు నువ్వు కూర్చుని ఈ 10 నిమిషాలు అటు ఇటు ఆ సిస్టాన్ని కదిపావు అంటే అది ఆ తర్వాత పనిచేయడం మానేస్తుంది. మరో 20 నిమిషాల్లో అక్కకి ఇంపార్టెంట్ మెయిల్ పంపించవలసిన పని ఉంది. అది పంపించాలి అంటే సిస్టమ్ వర్క్ చేయాలి. అది చెయ్యకుండా నువ్వు ఎలాగో చేస్తావు కాబట్టి అక్క మరో సిస్టమ్ నుండి మెయిల్ పంపించాలి. ఆ సిస్టమ్ బావది అవుతుంది. సో ఆ విధంగా అయినా వాళ్ళిద్దరూ ఒకే చోట కూర్చుని వర్క్ చేసుకుంటారు కదా అంటూ తన ప్లాన్ వివరించి ఆమెకి వివరంగా చెప్పాడు చైతన్య. అతన్ని చంపేసేలా చూస్తూ, అంటే నాకు వర్క్ రాదు అని ఇండైరెక్ట్గా నన్ను హేళన చేస్తున్నావు కదూ నువ్వు అంటూ అడిగింది నిత్య. ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకుని ప్రేమగా ఆ చేతిని నిమురుతూ, హేళన అని నువ్వనుకుంటున్నావు, నిజమని నేను అనుకుంటున్నాను. ఈ సంగతి కాసేపు పక్కన పెట్టి అసలు సంగతి చూస్తావా అంటూ అడిగాడు చైతన్య. హా, చూస్తా చూస్తా, దానితో పాటు నీ సంగతి కూడా త్వరలోనే చూస్తా. అది సరే కానీ తన సిస్టమ్ పాడైతే మీ అక్క మీ బావ సిస్టమ్ దగ్గరికే వస్తుందన్న గ్యారంటీ ఏంటి? ఆఫీస్లో ఉన్న వేరే ఎవరి సిస్టమ్ దగ్గరికైనా వెళ్ళవచ్చు కదా అంటూ డౌట్ రేస్ చేసింది నిత్య. వెళ్ళదు. ఎందుకంటే మా అక్క మ్యాక్సిమం తన సిస్టమే వాడుకుంటుంది. అది తప్పితే బావ సిస్టమ్ వాడుతుంది తప్ప వేరే వారి సిస్టమ్ వాడదు. అది తనకున్న అలవాటు అంటూ చెప్పాడు చైతన్య. బాగానే ఉన్నాయి మీ దిక్కుమాలిన అలవాట్లు అని పళ్ళు కొరుకుతూ, నేను వెళుతున్నాను. మీ అక్క పావు గంట వరకు క్యాబిన్కి రాకుండా చూడు, వచ్చిందో చంపేస్తాను అని అతనికి ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది నిత్య. దాంతో ఒక సిగరెట్ తీసి వెలిగిస్తూ ఉన్న చైతన్య అది ఎంజాయ్ చేస్తూనే అటువైపు ప్రియాంక వస్తుందేమో అని ఒక కంట కనిపెడుతూ ఉన్నాడు. పిఆర్ టీంతో డిస్కషన్లో ఉన్న ప్రియాంక అభిరామ్ ఆ డిస్కషన్ పూర్తయిపోవడంతో తన క్యాబిన్ వైపు వస్తూ ఉన్నారు. సిగరెట్ తాగుతూ పక్కనున్న అతనితో సోది వేస్తూ ఉన్న చైతన్య వాళ్ళిద్దరూ ఆ క్యాబిన్ వైపు వస్తున్న విషయం గమనించలేదు. అదే సమయంలో వాళ్ళ క్యాబిన్లో ఆమె సిస్టంలో తన ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటూ అది పని చేయకుండా చేయడానికి శత విధాలా ప్రయత్నిస్తూ ఉంది నిత్య. హా, అదే ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ అర్జెంటుగా పంపించండి, నేను వెంటనే వాళ్ళకి మెయిల్ చేయాలి, ఇట్స్ ఎమర్జెన్సీ అంటూ ఆ క్యాబిన్లోకి వచ్చేసింది ప్రియాంక. ఆమె మాట ఆఖరి నిమిషంలో వినిపించడంతో అదిరిపడిన నిత్య ఒక ఉరికి ఆ చైర్లోంచి లేచి నేల మీదకి వంగి, సచ్చినోడా, లోపలికి రాకుండా కాపలా కాయరా అంటే సరాసరి లంకిని నా మీదకే ప్రయోగిస్తావా? నీ జిమ్మడిపోను. ఈ గండం దాటి నేను బ్రతికి బయట పడితే బయటికి రానిరా, నువ్వు నీ ఎంతూ చూస్తాను అని తిట్టుకుంటూ ఏం చేయాలో అర్థం కాక అలానే కిందకి వంగినే ఉండిపోయింది నిత్య. ఆమెకి భయంతో వణుకొచ్చేస్తుంది. తన సీట్ దగ్గరికి వచ్చి అక్కడ వంగిని ఏదో వెతుక్కుంటున్నట్లు ఉన్న నిత్యని చూసి, ఏయ్ నువ్వేంటి ఇక్కడ, ఏం చేస్తున్నావు అంటూ అనుమానంగా అడిగింది ప్రియాంక. అబ్బా, దొరికిపోయానురా దేవుడా అని మనసులో అనుకుని కళ్ళు అటు ఇటు కంగారుగా తిప్పేసి ఏదో ఆలోచన రావడంతో, అది మేడం నేను ఇక్కడ అది పెన్సిల్ కింద పడిపోతే అది ఎక్కడ పడిందా అని వెతుకుతున్నాను మేడం అంటూ చెప్పింది నిత్య. ఇదేమీ స్కూల్ కాదు కదా, ఇక్కడ పెన్సిల్స్లు ఎరేజర్లు ఉండడానికి అని అంటూ వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు అభిరామ్. అతని మాట పడని ప్రియాంకకి అతను అలా అనుమానం రేస్ చేయడంతో కోపం వచ్చింది. ఏ స్కూల్ అయితేనే పెన్సిల్ ఉండాలా, ఆఫీస్లో పెన్సిల్ ఉండకూడదా, అవి కింద పడకూడదా, దాన్ని వెతకూడదా అంటూ సీరియస్గా అడిగింది ప్రియాంక. ఆ మాటతో కొంచెం రిలాక్స్డ్గా ఊపిరి పీల్చుకుని, అమ్మయ్య వీళ్ళ కొట్లాట నాకు ఇందుకు పనికొచ్చిందన్నమాట అని మనసులో అనుకుని రిలాక్స్ అయింది నిత్య. వెతకొచ్చు వెతకమను, బై మిస్టేక్ ఆ పెన్సిల్ దొరికితే నాకు కూడా ఒక పెన్సిల్ కావాలి అంటూ చెప్పాడు అభిరామ్. అయ్యో, ఇప్పుడు లేని పెన్సిల్ నేనెక్కడి నుంచి తేవాలి అని మనసులో భయంగా అనుకుంటూ అతని వైపు చూసింది నిత్య. అప్పుడే కంగారుగా అక్కడికి వచ్చిన చైతన్య, మిస్ నిత్య, ఇందాక మీరు అడిగిన ఫైల్ దొరికేసింది, మీరు వెళ్ళి ఆ సంగతి చూస్తారా కొంచెం
అంటూ చెప్పాడు. దాని సంగతి కాదురా, బయటికి నడువు, నీ సంగతి చూస్తాను ముందు అని మనసులో అనుకుంటూ ఒక్క అడుగులో డోర్ దగ్గరికి వెళ్ళిపోయిన నిత్యని చైతన్యని మార్చి మార్చి చూసి, చైతు, మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను అని అనుకోకపోతే నిత్య నీ గర్ల్ ఫ్రెండా అంటూ అడిగాడు అభిరామ్. ఆ మాటతో నిత్య అడుగులు అక్కడే ఆగిపోయాయి. ఆమె గుండె దడ ఒక్కసారిగా పెరిగిపోయింది. చైతన్యకైతే నెత్తి మీద పిడుగుపడినట్లయింది. అబ్బా, దొరక్క దొరక్క ఈయనకే దొరికిపోయేటట్లున్నాను, చిన్న బతుకు అని అతను మనసులో తిట్టుకుంటూ ఉన్నాడు. ప్రియాంకకి అనుమానం వచ్చింది. తన భయాన్ని మనసులోనే దాచుకుని, మీ ఇద్దరిని చూసిన తర్వాత కూడా నేను పెళ్లి జోలికి వెళ్తాను అని మీరు ఎలా అనుకుంటున్నారు బావా? అలాంటిదేమీ లేదు. పైగా ఈ అమ్మాయితోట అసలే కాదు, కానీ మీరు ఎక్కువగా అనుమానపడకండి అన్నాడు చైతన్య. కానీ నాకు ఎక్కడో కొడుతుంది చైతు అన్నాడు అభిరామ్. అబ్బా, మీ కొట్టుడు సంగతి పక్కన పెట్టి ముందు ఎవరికో మెయిల్ చేయాలంటే కదా, ఆ సంగతి చూడండి బావా. మీరు అనవసరమైన ఆలోచనలతో మీ వర్క్ పక్కన పెడుతూ మా అక్క బుర్ర కూడా చెడగొట్టేస్తున్నారు అని అంటూ అతని మాటకి దొరకకుండా అక్కడి నుంచి పారిపోయాడు చైతన్య. దాంతో చిన్నగా నవ్వుతూ, నువ్వు ఎంత దాచాలని చూసినా కూడా నీ ప్రయత్నాలు, ఆ అమ్మాయితో నీ సరసాలు నాకు తెలుస్తూనే ఉన్నాయిలే అని మనసులో అనుకున్నాడు అభిరామ్. ఆ తర్వాత ఏం జరుగుతుంది? వీళ్ళిద్దరినీ కలపాలి అనుకుంటున్న వాళ్ళిద్దరి ప్రయత్నం ఫలిస్తుందా? ప్రియాంక అభిరామ్ దగ్గరికి వస్తుందా? అభిరామ్ ప్రియాంకని క్షమాపణ అడుగుతాడా? అసలు తర్వాత కథలో ఎలా ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? చెప్పాలి అనుకుంటే కామెంట్ చేసి చెప్పండి. అలాగే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.